అందరికీ వందనాలు. చాలా సంతోషం. మరి ఈరోజు ప్రార్థన కూడికలో మీరు అందరూ తోడ్పడడానికి వచ్చారు, ప్రార్థన చేయడానికి వచ్చారు. ఇంతవరకు మనం అందరం కూడా ప్రార్థన చేసాం కనుక యూజువల్గా మనం ప్రార్థన, పాటలు, వాక్యం, దాని తర్వాత ప్రార్థన చేస్తాం. కానీ ఈరోజు నుంచి సిస్టమ్ మార్చేసాం. ఈరోజు సిస్టమ్ ఏంటంటే రావడమే ప్రార్థన. ఒకవేళ కానీ మీరు లేట్కి వస్తే మీ ప్రార్థన కూడా దొరకదు. సో కొంతమంది ప్రార్థన దొరికింది ఇవాళ, కానీ రేపు ప్రార్థన కూడా దొరకదు. ఎందుకనంటే మధ్యలోకి ప్రార్థన చేయాలనుకోండి, చికిత్సిస్తాం. మొదటి వచ్చిన వాళ్ళు మాత్రమే ప్రార్థన చేయాలి. సో దేవుని సన్నిధిలో మొన్న మీటింగ్లో చెప్పాను నేను, దేవుని సన్నిధిని ఎలా గౌరవించాలో, రెస్పెక్ట్ గాడ్స్ ప్రెసెన్స్ని మనం గౌరవించడం చాలా ఇంపార్టెంట్. నేను సమయానికి దేవుని సన్నిధికి రావడం, దేవుని సన్నిధిలో ఆరాధించడం చాలా చాలా ప్రాముఖ్యం. ప్రార్థన మన జీవితాన్ని మారుస్తుంది. మీ జనరల్ జీవితాల్లో ప్రార్థన సరిగ్గా లేకపోవడం వల్ల మీ జీవితంలో ప్రార్థనలో ఎదగలేకపోతుంది. లెట్స్ రీడ్ ఎఫెసియన్స్ చాప్టర్ 3. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం నుండి 21వ వచనం వరకు మనం మార్చి చదువుకుంటాం. నేను ఒక వచనం, మీరు ఒక వచనం మార్చి నేను ఒకటి చదివితే మీరు ఇంకొకటి చదువు. పేజ్ నెంబర్ 174, 174వ పేజీ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని తన మహిమైశ్వర్యం చెప్పిన ఆయన దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగినట్లుగా ప్రేమ యందు వేరుపాడి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుటకును మనలో కార్య సాధకమైన తన శక్తి చెప్పున మనము అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే ఖచ్చితంగా శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సో ఈరోజు దేవుని వాక్యంలో ప్రార్థన చేస్తున్నట్టు మనం ఏ రకంగా ప్రార్థన చేస్తున్నాం, దేని గురించి ప్రార్థన చేస్తున్నాం చూడండి. 14వ వచనం మనం చూసినట్లయితే, ఈ హేతువు చేత పరలోకమందును భూమి యందును ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట. అలా దేవుని బిడ్డలమైనటువంటి మనం భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం, ఇవాళ మనం ఫ్యామిలీ, గాడ్స్ ఫ్యామిలీ, మనం అందరం తండ్రి అని పిలవడానికి యోగ్యం ఇవాళ. ఎందుకంటే మేము అందరం దేవుని సంఘం అనగానే మనం అర్థం చేసుకోవాలా, దిస్ ఇస్ గాడ్స్ ఫ్యామిలీ. సో దేవుని కుటుంబముగా ఉన్నటువంటి మనకు తండ్రి ఉన్నాడు, ఆ తండ్రి దేవుడు. సో ఆ దేవునికి మనం ప్రార్థన చేసుకుంటున్నాం. ఎలా ప్రార్థన చేయాలి? ప్రార్థన చేస్తే మొదటిది మన జీవితంలో కలిగే గొప్ప దీవెనలు ఏమిటి అంటే, చూడండి రాస్తుంది, ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని. సో మొదటిది, ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో మనలో దేవుని సన్నిధిలో మోకరించడం. అంటే చాలా మంది ఇప్పుడు మోకరించి ప్రార్థన చేశారు. మోకాళ్ళ నుండి ప్రార్థన చేయడం అంటే ఇక్కడ పాస్టర్ గురించి మాత్రమే చెప్పడం కాదు. మీరు మోకాళ్ళ నుంచి ప్రార్థన చేసిన, నిలబడి ప్రార్థన చేసిన, కూర్చొని ప్రార్థన చేసిన, ఇక్కడ నేను మోకాళ్ళుని అని అంటే అర్థం ఏంటంటే మోకాళ్ళు
మన తగ్గింపు జీవితానికి గుర్తు. మీరు మోకాళ్ళు ఉంచారు కానీ మీలో తగ్గింపు లేనప్పుడు ఆ మోకాళ్ళ వల్ల ఉపయోగం లేదు. మీరు మోకాళ్ళు ఉన్నారు కానీ దేవుడి మాట వినలేనప్పుడు మీరు మోకరించడం వల్ల ఉపయోగం లేదు. మీరు మోకాళ్ళు ఉన్నారు కానీ దేవుని మాటను బేఖాతరు చేసినప్పుడు మీరు మోకాళ్ళు ఉండడం వల్ల దేవుడు మీ ప్రార్థన ఆలకించారు. మోకాలంటే పోస్టర్ కాదు. ఇవాళ మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం, ఎంతమంది దేవునికి మీ జీవితాన్ని సరెండర్ చేసుకున్నారు? అది మోకరించడం అని అంటే అర్థం, ప్రభువా ఇక నేను ఏమీ లేని వాడిని, పనికి మాలిన వాడిని, ఇదిగో ప్రభువా అని తాను తగ్గించుకోవడం, మోకాళ్ళ మీద పడిపోవడం, అది మోకరించడం. సో మోకరించడం అంటే ఇక్కడ సరెండర్ అని అర్థం, సమర్పించుకోవడం. ఇవాళ చాలామంది ప్రార్థన లేదు కనుక వారిలో సరెండర్ లేదు. ఇవాళ మనం చర్చికి లేట్గా ఎందుకు వస్తామో తెలుసా నీకు? ఇంకా మీ జీవితాన్ని దేవునికి సరెండర్ చేసుకోలేదు. ఇవాళ మీటింగ్లకి ఎందుకు రామో మనకు తెలుసా? ఎందుకంటే దేవునికి మీ జీవితాన్ని సరెండర్ చేసుకోవాలి. వీళ్ళు ఎవరో తెలుసా? వాళ్ళ జీవితంలో వాళ్ళే బాసులు. అంటే అర్థం ఏంటో తెలుసా? నేనే లీడర్ని కాదు. చర్చ్ ప్రార్థన మనకి నేర్పించేది ఏంటంటే నువ్వు తగ్గాల, దేవుడు హెచ్చాలి. అది ప్రార్థన. ప్రార్థన అంటే అర్థం ఏంటంటే మోకాళ్ళుండి అని అంటే అర్థం ప్రభువు దగ్గర మనల్ని మనం తగ్గించుకోవాలి, ప్రభువు దగ్గర మనల్ని మనం సమర్పించుకోవాలి, ప్రభువు దగ్గర మనల్ని మనం నీ మాట చెప్పు నేను చేస్తాను ప్రభా, సంపూర్ణంగా నీకు లోబడతాను ప్రభా, అది సమర్పణ. లాస్ట్ టైం మీతో చెప్పాను, లోతు భార్య సమర్పించుకుందా? సమర్పించుకోలేదు. సమర్పించుకోలేదు. సమర్పణ అంటే అర్థం ఏంటంటే మీరు లోబడ్డాన్ని. ఇవాళ చాలా మంది ఒబీడియన్స్ అంటే ఏంటంటే విధేయత అంటే అర్థం ఏంటంటే ఇవాళ ప్రార్థన కూడిక వచ్చాను కదా, మిగతా వాళ్ళు రాలేదు, నేను వచ్చాను కదా, నేను విధేయత చూపించలేదు. ఎందుకు తెలుసా? మీరు టైంకి రాలేనప్పుడు మీరు దాని అర్థం మీరు ఒబీడియంట్ కాదు. మీరు వచ్చినా సరే ఉపయోగం లేదు, అది దాని అర్థం. అంటే పార్షియల్ ఒబీడియన్స్ ఈజ్ నాట్ ఒబీడియన్స్. వాట్ యు మీన్ బై పార్షియల్ ఒబీడియన్స్? పార్షియల్ ఒబీడియన్స్ అంటే సగం విధేయతే కాదు, సగం దేవునికి లోబడ్డమే కాదు, సగం దేవుడి మాట వినుట దేవుడి మాట విన్నట్టు కాదు, దేవుని మాట వినలేనట్టు. అద్భుతమైన మీటింగ్లు మన 3 రోజులు కూడా చాలా చక్కగా ఆత్మీయంగా ఎదుగుదలకి ఉపయోగపడ్డాయి. సో ఆ మాటలు మీరు హృదయంలో భద్రపరుచుకున్నారనుకుంటున్నాను. సో లోతు భార్య సొదొమను విడిచి బయలుదేరింది, అంటే విధేయత చూపించింది, కానీ సంపూర్ణమైన విధేయత చూపించాలి. లోతు భార్య బయలుదేరింది. ఎక్కడికి బయలుదేరింది? ఆ కొండ దగ్గరికి పరిగెత్తడానికి బయలుదేరింది. అంటే సొదొమలో ఉండిపోలా. ఇప్పుడు మీరు తప్పించుకోవాలంటే బయలుదేరండి అని అంటే నేను రాను, ఎక్కడే ఉంటాను అని చేసేది ఏం లేదు. లోతు 2 పిల్లలు బయలుదేరారు. కానీ దేవదత్తులు కనికరించి వాళ్ళు చేయి పట్టుకొని బలవంతం చేసి వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి నడిపించారు. అంటే కొన్నిసార్లు మనం దేవునికి లోబడడానికి కొన్నిసార్లు మీకు బలవంతంగా కొన్ని మాటలు చెప్తున్నా దేవుని మాటల ద్వారా హెచ్చరిక చేస్తే కొంతమంది బయలుదేరతారు, కొంతమంది వస్తారు. కొంతమంది ఇప్పుడు చూడండి, మీలో ఇప్పుడు చర్చిలో చాలా మంది ఉన్నారు, కానీ ఇవాళ ప్రార్థన కూడికి వచ్చారు. మీరు అందరూ విధేయులే అంటారా? మీరు అనుకుంటున్నారు మీరు విధేయులే, ఎందుకంటే మేము వచ్చాను కదా. కానీ లోతు భార్య కూడా వచ్చింది, కానీ సగం దూరం మాత్రమే వచ్చింది. దాని తర్వాత దేవుడి మాటను మీరి వెనక్కి చేసింది. కనుక సగం ఉన్నది కదా, పోన్లే కదా అని దేవుడు కనికరించవచ్చు కదా, దేవుడు కృప చూపించవచ్చు కదా. ఇవాళ మీరు అంటున్నారు కొంతమంది సగం కూడా వెళ్ళలేని వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఎంతకన్నా దరిద్రులు మాట, అసలు మీటింగ్కి వెళ్ళే రాలేని వాళ్ళు, వాళ్ళకి అసలు భక్తే లేదు, వాళ్ళకి దేవుడే లేడు. వాళ్ళు కంప్లీట్గా దేవుడిని విడిచిపెట్టారు. ఏ కారణమైనా చెప్పండి. మ్యాక్సిమం లేని స్థితిలో, రాలేని పరిస్థితులు, హాస్పిటల్లో మీరు అడ్మిట్ అయి ఉంటే తప్ప, హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉండి రాలేని పరిస్థితుల్లో కొన్నిసార్లు అలాంటి సందర్భాలు కూడా వస్తాయి. వచ్చినప్పుడు రాలేని పరిస్థితి ఓకే, కానీ ఇంటికాడ ఉండి కాళ్ళు చేతులు సరిగ్గా పనిచేసి రావడానికి డబ్బులుండి, రావడానికి ఓపిక ఉండి రాలేనటువంటి దరిద్రులను ఏమనాలో? వారు దేవుని మాటకు అవిధేయులు,
అవిధేయులు ఎప్పుడు తొట్టిల్లుతారు, అవిధేయులు ఎప్పుడు పడిపోతారు, అవిధేయులు ఎప్పుడు శాపాన్ని పొందుతారు, అవిధేయులు ఎప్పుడు కూడా దేవుని యొక్క కోపానికి పాత్రలు అవుతారు. అది మాత్రం ఖచ్చితం. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, సగం విధేయత చూపించాం కదా, సగం విధేయత కూడా విధేయత కాదు. ఇలా నేను చాలా విషయాలు చెప్పేశాను. ఇప్పుడు నేను చెప్పలేను కానీ గుర్తు చేస్తాను, ఎందుకంటే నేను అది పూర్తి చేస్తానో లేదో కూడా తెలియదు. అలాగే మనం గమనించాం, రాజుగా దేవుడు ఆశీర్వదించి. కొంతమంది మనలో దేవుని కృపను బట్టి మీరు ఉన్న స్థితిలో మీరు ఉన్నారు. నీ గొప్పతనం ఏం లేదు. మన స్థితి ఏది స్థితి, మన పరిస్థితి ఏ పరిస్థితి. ఇవాళ నువ్వు ఉన్న స్థితిని బట్టి నువ్వు అహంకారం చూపించకూడదు, గర్వం చూపించకూడదు. నువ్వు ఉన్న స్థితి దేవుడు నీకు ఇచ్చిన స్థితి. నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడు నీకు ఇచ్చిన స్థితిని బట్టి ఎప్పుడు దేవుడిని నువ్వు ఘనపరచాలి, ఎప్పుడు దేవుని మాటకు నువ్వు లోబడాలి, ఎప్పుడు నువ్వు దేవుని మాటకు విధేయత చూపించాలి, ఎప్పుడు నువ్వు దేవుని దగ్గర తగ్గించుకొనే ఉండాలి. అది మోకాళ్ళు ఉండడం అంటే, అది లోబడ్డం అంటే, అది విధేయత అంటే, అది తగ్గించుకోవడం అంటే. దగ్గర మోకాళ్ళ మీద ఉండడం, మోకాళ్ళు ఉండడం కాదు. నీ హృదయంలో గర్వం ఉంది, నీ హృదయంలో దేవుడి మాట వినకుండా నువ్వు మోకాళ్ళ నుండి గంట ప్రార్థన చేసిన దేవుడు ఆలకించడు, దేవుడు వినడు, దేవుడు వారిని ఆశీర్వదించడు. దేవుడు గార్ధపాలు నేర్పుకునే ఆ వ్యక్తిని, కుర్రోడిని, భాగ్యవంతుడే, డబ్బున్న వ్యక్తే, కానీ దేవుడు అంతకన్నా ఉన్నతమైన స్థితిలో ఒక సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అతని పేరు సౌలు. ఇజ్రాయేల్ దేశానికి మొదటి రాజు. ఎట్లా రాదు? దేవుడు అతని సింహాసనం మీద కూర్చోబెట్టిన తర్వాత దేవుడు అతనికి ఒక పని చెప్పాడు. ఇవాళ మనందరినీ కూడా దేవుడు ఒక స్థితిలో నిలబెట్టి మనందరికీ కొన్ని పనులు చెప్తాడు. ఆ పనుల్లో మనం విధేయత చూపిస్తున్నావా? నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడు నీకు పెట్టిన స్థితి, ఆ స్థితిలో ఉంచి దేవుడు నీకు కొన్ని పనులు చేయమంటాడు. ఆ పనుల్లో నమ్మకంగా ఉన్నావా? యథార్థంగా ఉన్నావా? భయభక్తులు కలిగి జీవిస్తున్నావా? ఇఫ్ యూర్ నాట్ దేర్, దేవుడు మళ్ళా ఆ పై నుంచి నేను కిందకు తీసుకొచ్చేవాడు. పెంట కుప్ప మీద నుంచి దీనులను, దరిద్రులను పైకి లేవనెత్తగలడు. ఒకవేళ నువ్వు అహంకారం, గర్వంతో ఉంటే ఒక్కరోజు చాలు, వాళ్ళ ప్లేట్ ఫిరాయించారు కదా. కనుక జీవితం అంతా ఒక్క రోజులో డిస్ట్రాయ్ అయిపోవడానికి. ఇవాళ దేవుడు మన జీవితాన్ని, కొంతమంది పాట పాడే కథ మార్చగలరు. నిజమే, మన బ్రతుకులు అన్ని కథలు మార్చగలరు. ఏ కథ మార్చగలరు? మీ పేదరికంలో నుంచి ఉన్నత స్థితికి కథ మార్చగలరు. ఒకవేళ నువ్వు వివరిగితే ఆ ఉన్నత స్థితిలో నుంచి కథ మార్చేయగలిగితే మళ్ళీ పేదరికం ఉంటాడు. అది ఏ కథ అయినా మార్చగలరు. అన్ని పెద్దగా వచ్చేస్తాయి అనుకోకండి, అన్ని ఆశీర్వాదాలే వచ్చేస్తాయి అనగానే. అంటే దాని అర్థం రివర్స్ కూడా మీరు మాట్లాడుకోవాలి. అంటే కథ మార్చేస్తాడంటే అన్ని మంచిగా జరిగిపోతాను కాదు నాకు. ఇప్పుడు దావీదుని గొర్రెలు మేపుకునేకోడు దేవుడు ఏం చేశాడు? రాజు చేశాడు. కథ మార్చి పెద్దోడు చేశాడు. ఓకే, బాగుంది. అలాగే యోసేపు పశువులు మేపుకునే వ్యక్తి. మరి అలాంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడు? ఫరో చక్రవర్తి తర్వాత రాజు లాంటి వ్యక్తిగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. బ్లెస్సింగే కదా, దేవుడు ఆశీర్వదించాడు. కానీ లోతు సంగతి మీరు ఆలోచించండి. లోతు జీవితం ఏమైంది? ఒక్క రోజులో మొత్తం సర్వనాశనం అయిపోయింది. కథ మారిపోయిందిగా మొత్తం. ఎందుకు మారిపోయింది అంటారు? ఇవాళ జీవితంలో దేవుని మాట మనం వినకపోతే మన కథను దేవుడు మార్చేయగలరు. గుర్తుపెట్టుకోండి, ఒక్కరోజే మొత్తం డిస్ట్రాయ్ అయిపోవాలి. కానీ అది రాకుండా ఉండాలంటే చచ్చిపోయేంత వరకు, ప్రాణంలో కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు దేవునికి ఎప్పుడు విధేయత, ఏమాత్రం కొంచెం కూడా గర్వం రాకూడదు, ఏమాత్రం కొంచెం కూడా అహంకారం రాకూడదు, ఏమాత్రం కొంచెం కూడా దేవుని మాట వినకుండా ఉండే పరిస్థితి రాకూడదు. ఒకవేళ వచ్చిందా మీ డౌన్ ఫాల్ స్టార్ట్ అయినట్టు, మీకు తెలియకుండానే మీ డౌన్ ఫాల్ స్టార్ట్ అయిపోయింది. కొన్నిసార్లు జీవితంలో మీ అనారోగ్యాలు మీకు చెప్పి రావు, కానీ పెద్ద అనారోగ్యం వచ్చేంత వరకు అప్పటికే చాలా వరకు మీ శరీరంలో ఉన్న అవయవాల్ని పూర్తిగా నాశనం చేసేస్తాం. అది మీకు బయటికి కనబడే వరకు, మీరు కనబడిన తర్వాత జబ్బు వచ్చింది అనుకుంటారు. కాదు, కనబడక మునిపే మీరు పూర్తిగా నాశనం అయిపోయే పరిస్థితికి వచ్చి ఆ చివరి స్టేజ్లో ఏదో ఒక సూచన కనపడడం వల్ల అప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అలాగే కొన్నిసార్లు మీ జీవితంలో మీకు కనబడదు, నష్టం జరుగుతుంది. దేవుడు మాట వినకపోతే కలిగే ఇబ్బంది మీకు ఇప్పుడు కనబడదు. మీరు అనుకుంటారు అంత బాగానే ఉంది కదా, అంత బాగానే నడుస్తుంది కదా, కానీ ఒక్కరోజు అది కనబడినప్పుడు మీరు చాలా బాధపడతారు.
అందుకనే దేవుని మాటకి మనం ఎప్పుడూ లోబడి, వాళ్ళ పౌలు గారు ఇంత గొప్ప సేవకుడు, జైల్లో ఉంటూ కూడా ఆయన ఎంతగా తగ్గించుకొని మోకాళ్ళ మీద ఉండి, అంటే ఎంతగా దేవుని దగ్గర తగ్గించుకోవడం. దేని బట్టి అతిశయం లేదు, దేని బట్టి గర్వం లేదు. అతనుకున్న నాలెడ్జ్, అతనుకున్న జ్ఞానాన్ని బట్టి, అతనికి ఉన్నటువంటి చదువుని బట్టి, అతనికి ఉన్నటువంటి ప్రావీణ్యతను బట్టి, దేని బట్టి అతను అహంకారం కలిగి లేకుండా మోకాళ్ళు ఉండి. ఇవాళ ఒక మాట నేను ఎంతసేపు చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే దేవుని మాటకి చాలా మంది లోబడటం లేదు. మీరు లోబడి లేనప్పుడు మీరు బ్లెస్సింగ్స్ పొందలేరు, మీరు దీవించబడలేరు. వాళ్ళు చాలా మంది దేవుని మాటకు లోబడకుండానే వారి జీవితాన్ని నడిపించుకుంటున్నారు. ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసం. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకో తెలుసా, మీరు సౌలు రాజు అయిన తర్వాత దేవుడు అతనికి ఒక మాట చెప్పాడు భక్తుడి ద్వారా. ఇవాళ దేవుడు మనకి కూడా తన భక్తుల్ని నిలబెట్టి, అంటే కానీ మీటింగ్లు పెట్టేది దేవుడు పెట్టడం, దేవుడే భక్తుడితో చెప్పి మీటింగ్లు పెట్టిస్తాడు. అంటే మీరు ఎవరి మాట కాదనట్లేదు అని అంటే దైవజనుడి మాట కాదు, దేవుడి మాటను బేఖాతరు చేశాడు. ఇప్పుడు సమూయేలు చెప్తే దేవుడి మాట ఎందుకు అవుతుంది అనుకుంటే, సమూయేలే దేవుడు మాటని చెప్పాడు. దేవుడు చెప్పాల ఎవరికి? సౌలుకి. సౌలుకి సమూయేలు ద్వారా దేవుని మాట తెలియపరచబడింది. ఇవాళ విశ్వాసమైన మనకి దేవుని సందేశం మనకి ఎలాగొస్తుంది అనుకున్నారు? దేవుని మాట మనకి ఎలాగొస్తుంది అనుకున్నారు? దైవజనుడు దేవుని వాక్యం ద్వారా తన నోట్లో నుంచి దేవుడి మాటలు మాట్లాడు. కనుక దైవజనుడు మాటలను గౌరవించినప్పుడు దేవుని గౌరవించాడు. దైవజనుడు మాటలు బేఖాతరు చేసినప్పుడు నువ్వు దేవుడిని బేఖాతరు చేసి దేవుడిని లెక్క చేయలేదు. మీటింగ్లు పెట్టాం, 3 రోజుల మీటింగులు మన కొరకు అని ఆసక్తి కలిగి వచ్చిన వారు, అమ్మో దేవుడు చెప్పాడు కనుక, దైవజనుడు చెప్పాడు కనుక మనం తప్పక ఎంత ఖర్చు అవుతుందో తెలుసు, ఎన్ని వేల రూపాయలు అవుతుందో తెలుసు. రూపాయలు నీ జోబులో నుంచి తీయట్లా, ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఎందుకు? మీ ఆత్మీయమైన జీవితాలు కూడా, మీ ఆత్మీయమైన జీవితాలు బలపరచమని డబ్బులు ఎక్కువైపు ఖర్చు పెట్టట్లా. మీ అందరికీ భోజనాలు పెట్టాలంటే ఎంత డబ్బు అయితే 200 రూపాయలు ఇచ్చారండి. ఎవరన్నా బస్తా ఇచ్చారా? ఒక్క ఆమె ఇచ్చింది 1000 రూపాయలు అంతే. వెళ్ళిపోతే పని అయిపోద్దా? ఒక్క మన మాంసం, కూరగాయలు, వంట మేస్త్రి, గ్యాస్, ఇస్తరాకులు, వాటర్ గ్లాసులు, ప్రతిదీ డబ్బే. డబ్బు లేకుండా ఇది పని జరగదు. కానీ మీ ఆత్మీయమైన జీవితాలు బలపడదు, మీరు మీ కుటుంబం. కానీ కొంతమంది అసలు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు అని అంటే, థ్యాంక్ యూ ఫర్ ద పీపుల్ హు హావ్ కమ్, ఐ లవ్ యూ అండ్ గాడ్ లవ్స్ యూ. నేను మీరు ప్రేమిస్తున్నాను, దేవుడు కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మాట వినేవాళ్ళకి దేవుడు అంటే చాలా ఇష్టం. మాట వినేవాళ్ళు మీరు తప్పక ఆశీర్వదించబడతారు. ఎవరైతే 3 రోజుల మీటింగ్లకి మానకుండా క్రమంగా 7 గంటలకే, దానికన్నా ముందే వచ్చి ఆల్ఫా దగ్గర ప్రార్థన చేసుకొని వచ్చి కూర్చున్నారు, మీరు తప్పక విజయం పొందుతారు. ఈ రోజు కాకపోయినా రేపైనా విజయం పొందుతారు. ఈ రోజు కాకపోయినా రేపైనా ఆశీర్వదించారు. మీకేం బాగలేదు. ఒకవేళ మీరు ఒక్క మీటింగ్ అయినా మానేశారంటే మీరు క్రమం తప్పారు. మీరు సమయానికి రాలేదంటే క్రమం తప్పారు. గుర్తుపెట్టుకోండి, ఏదో ఎక్కడో క్రమం. ఒకవేళ మీరు ఒక్క మీటింగ్కి రాలేదంటే మీరు పూర్తిగా క్రమం తప్పారు. మీరు దేవుళ్ళు లేరు. మిమ్మల్ని దయ్యం తాండవిస్తాం. మొన్న అమ్మగారు చెప్పారు కదా, ఆ వ్యక్తి చచ్చిపోయిందని 2 పిల్లల్ని తీసుకుని లైఫ్ అయిపోతుంది. కానీ తర్వాత చదివితే దాని గురించి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆమె 2 పిల్లలు. ఆ ముందు రాత్రి ఆమె ఏదో రకానికి సంబంధించిన పూజ కార్యక్రమం ఇంట్లో జరిగింది. మరి ఏ అంతశక్తిలో ఏ శక్తి పూజలు చేసిందో మనకు తెలియదు. చూసారా? అంటే డీమనిక్ పవర్ లేకుండా, చూస్తున్నారా మీకు? డీమనిక్ పవర్ లేకుండా అలా జరగదు. ఒక వ్యక్తి 2 పిల్లల్ని కూడా ఇట్టుకుని వెళ్ళిపోయి, అది కూడా అందొచ్చిన పిల్లలు. ఒకడేమో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుంది. సో వాళ్ళు ఆల్రెడీ ఇంటర్మీడియట్ అంటేనే వాళ్ళు ఫ్యూచర్ ఏంటో తెలిసింది. ఎందుకంటే ఇంటర్మీడియట్లోనే నువ్వు ఇంజనీరింగ్ చదవాలంటే గ్రూప్ తీసుకోవాలి, నువ్వు డాక్టర్ చదవాలంటే గ్రూప్ తీసుకోవాలి, నువ్వు ఒక అకౌంటెంట్కి వెళ్ళాలంటే గ్రూప్ తీసుకోవాలి, ఏదైనా గ్రూప్ తీసుకోవాల్సిన డిసిషన్ మేకింగ్ ఇంటర్మీడియట్లో. సో వాళ్ళ భవిష్యత్తు వాళ్ళకి అర్థమైపోయింది అక్కడ. కానీ వాళ్ళ భవిష్యత్తుని చెరిపేసి ఆమె భవిష్యత్తుని చెరిపేసుకోవాలి. భర్త ఉంటుంది, భర్త దుబాయ్లో ఉన్నాడు, కష్టపడుతున్నాడు, డబ్బులు సంపాదిస్తున్నాడు. కానీ 2 పిల్లల్ని తీసుకెళ్ళిపోయి రైలు బండి వస్తున్న గూడ్స్ బండి ఎదురుగుండా నిలబడి భయంకరంగా డ్రైవర్ అరుస్తున్నాడు, పైలట్ అయినా తప్పుకోలేదు. ఎందుకంటే స్వతశక్తిలో ఏ శక్తిలో ఏ పూజ
ఇవాళ నీకు తెలియకుండా నీ దయ్యం ఆవరించి ఉంటే, ఒకవేళ దేవుడు నిన్ను వదిలిపెట్టేస్తే నీ ఇంట్లో భయంకరమైనటువంటి వినాశం, నాశనం, భయంకరమైన విపత్తు కనబడదు. అందుకే ప్రేయర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ప్రార్థన ఎందుకో తెలుసా? ప్రార్థన చేయడం వల్ల నీకు శాంతి, ప్రార్థన చేయడం వల్ల సమాధానం. ఆ ఇంట్లో సమాధానం లేదు, శాంతి లేదు, నెమ్మది లేదు, గలిబిలి. ఒకటే ఆ పేరేంటో తెలుసా? విజయ శాంతి. ఆ పేరే శాంతి, మామూలు శాంతి కాదు, విజయ శాంతి. శాంతిలో విజయం సాధించినటువంటి పేరు పెట్టుకున్న ఆమెకి శాంతి లేదు. ఆ పేరే విజయ శాంతి. నెమ్మది లేదు. వాళ్ళు చాలా మంది కుటుంబాల్లో నెమ్మది లేదు. గుర్తుంచుకోండి, మీరు ఇక్కడ కూర్చున్న మీలో కూడా నెమ్మది లేదు అని అంటే ప్రమాదం ఏంటో తెలుసా? మీకు ప్రార్థన లేదలా. ప్రార్థన ఉన్నవాడికి నెమ్మది ఉంటుంది, గుండెల నిండా నెమ్మది ఉంటుంది, శాంతి ఉంటుంది, సంతోషం ఉంటుంది, గలిబిలి ఉండదు. పరిస్థితులు ఎంత భయంకరంగా ఉంటుంది. పౌలుగా జైల్లో ఉంటూ కూడా నెమ్మదిగా ఉన్నాడు. అందుకని మీరు దేని గురించి చింతించకండి, చింతద్దు. ఆ చింత పక్కన పెట్టేసి దేని గురించి వరి అవ్వకుండా మీ ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి. పెట్టినాను సరే. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 6వ వచనంలో అక్కడ రాసిన మాట, దేని గురించి వరి అవ్వ, దేని గురించి చింతించకండి, ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు ఎవరికి తెలియజేయండి? దేవునికి తెలియజేయండి. అప్పుడు నెక్స్ట్ వచ్చిన అప్పుడు అందరూ చెప్పండి. ఎప్పుడు? ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో, చూసావా? ఎప్పుడైతే నీ చింతను పక్కన పెట్టేస్తావో, ఎప్పుడైతే నీ విచారణ పక్కన పెట్టేస్తావో, ఎప్పుడైతే దేవునికి నువ్వు ప్రార్థనలో కూడుకుంటావో, ప్రార్థన మీటింగ్లకు వస్తావో, ప్రార్థనకి దేవుని సంగతి గౌరవిస్తావు, అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. యేసుక్రీస్తు అనే హృదయములకు మీ తలం అంటే హృదయం నిండా మన తలంపుల నిండా దేవుని శాంతి. అది ఎవరి శాంతి అంట? దేవుని శాంతి, దేవుని సమాధానం, దేవుని సమాధానం, గాడ్స్ పీస్. చూసారు? ఇవాళ గాడ్స్ పీస్ మనలో లేకపోవడం కదా కారణం ఏంటి? అనుకోవచ్చు, మేము వేసుకొని అనుకున్నాం కదండి, మాకేమి సూత్ర శక్తులు ఆసక్తులు మమ్మల్ని ఏం చేయలేవండి. గుర్తుపెట్టుకోండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో ఏమనుందో తెలుసా? ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 6వ అధ్యాయం 18వ వచనంలో ఏమనుందో తెలుసా? ఆత్మ వలన ప్రతి సమయంలో ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయుచు. ప్రార్థన అనేది ఎందుకు ఇంపార్టెంట్ తెలుసా మీకు? అదే 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. 11వ వచనం, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు. చూసారా? అపవాది తంత్రాలు ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోండి. అది క్రైస్తవుల మీద కూడా ఉంటాయా? తప్పకుండా ఉంటాయి. క్రైస్తవుల మీద కూడా అపవాది తంత్రాలు పనిచేస్తాయి, మన తంత్రాలు ఉన్నాయి. అందుకనే ప్రార్థన చేసుకోమన్నాడు. ఆ వచనంలో కిందకు వస్తూ సర్వాంగ కవచం మీకు కావాలా, సర్వాంగ కవచంతో పాటు ప్రార్థన కావాలని 18వ వచనం. ఎందుకంటే మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులన్నారు. ఎందుకంటే 12వ వచనంలో ఏలయనగా మనం పోరాడేది శరీరాలతో కాదు, మనం పోరాడేది ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోనూ ఆకాశ మండలమందు దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాం. ఇది పోరాటం. యు ఆర్ ఆల్వేస్ ఫైటింగ్, అండ్ దట్ ఈస్ ద రీజన్. నీకు విజయం కావాలి అని అంటే నువ్వు ప్రార్థన కావాలి, లేకపోతే దురాత్మ శక్తులు నిన్ను ఏలుబడి చేస్తాయి. దురాత్మ శక్తి నీలో ఉండడం వల్లే నీలో కోపం తాండవిస్తాం. ఇవాళ చాలా మందిలో ఎందుకు కోపం ఉంది? అందుకని నేను అంటాను, ఎవరిని ఇప్పుడు చిన్న విషయంలో కోపం పడతాం. మీలో శాంతం ఏసుప్రభు అన్ని బూతులు తిడుతుంటే కోపం ఎందుకు రాలేదు? కొంతమంది ఎవడో ఆ మాట ఎందుకు అన్నారు, నన్ను ఆ మాట అన్నందుకు నా కోపం వస్తుంది. అయినా తగ్గించుకోగలిగే ఆ కేపబిలిటీ ఓన్లీ ప్రేయర్లోనే ఉంటుంది. అందుకే రాత్రంతా ప్రార్థన చేశాడు. శిలువ మీద ఎక్కినప్పుడు ఆయనకి హ్యూమన్ బీయింగ్లో కోపం వస్తుంది, కానీ ఆయన కోపం పడదు. అంత తిడుతున్నా, అంత దేవుణ్ణి ఎగతాళి చేస్తున్నాను. నువ్వు దేవుడు కుమారుడు కదా, దేవుడు అంటావు కదా, మొన్న చచ్చిపోయిన లాజరును కూడా బ్రతికించావు కదా, లేదు నువ్వు బయటికి రా, శిలువ మీద దిగు, మేము నమ్ముతాం, అందరం నిన్ననే నమ్ముకుంటాం. ఎన్ని ఎగతాళి చేసి ఆఖరి
శిలువ పక్కన ఉన్న గంగుడు కూడా ఎగతాళి చేశారు, దూషించారు, తిట్టే, అవమానపరిచారు. కానీ నోట్లో నుంచి ఒక్క మాట రాలేదు. కారణం కోపం కూడా, ఆయన ముఖంలో ఎక్స్ప్రెషన్ కూడా మారకపోవడం గల కారణం బికాస్ ప్రేయర్, ప్రార్థన. ఇవాళ నీ జీవితంలో కోపం ఎందుకు వస్తుంది? నీ భర్త మీద ఎందుకు కోపపడుతున్నావు? నీ భార్య మీద ఎందుకు కోపపడుతున్నావు? నీ పిల్లల మీద ఎందుకు కోపపడుతున్నావు? కోపంతో చెడ్డ మాటలు, నీ బూతి మాటలు ఎందుకు వస్తున్నాయి? నీలో ఏదో దురాత్మ ఆవరించింది. ఆ దురాత్మ ఆవరించడం వల్ల చూసారు, మనం దయ్యంలా మాట్లాడతాం, దయ్యం పితాచి శాస్త్రలు చేస్తాం, దయ్యంలా కనబడతాం, దయ్యంలా గరుస్తాం, దయ్యంలాగా విసిరేస్తాం, దయ్యంలా ప్రవర్తిస్తాం. అందుకే ప్రార్థన. ఆ టైంలో ఇమీడియట్గా వెళ్ళి మోకాలు నుండి ప్రార్థన చేయాలి, వెళ్ళిపోద్ది. ఎందుకంటే యు ఆర్ ఫైటింగ్ విత్ దురాత్మ సమూహాలతో. సమూహం అది రాసుంటే మీరు పాడాడేది దురాత్మల సమూహముతో. దురాత్మ కాదు, దురాత్మ సమూహం. సమూహం అంటే మీరు ఆలోచించండి, పెద్ద సైన్యం. దురాత్మ సైన్యంతో పోరాడుతున్నారు. మరి ప్రార్థన లేకపోతే ఎలా పోరాడతారు మీరు? సర్వాంగ కవచం లేకపోతే ఎలా పోరాడతారు మీరు? దేవుని వాక్యం లేకపోతే ఎలా పోరాడతారు మీరు? రక్షణ లేకపోతే కవచం, రక్షణ అనే శిరస్త్రాణం లేకపోతే ఎలా పోరాడతారు? విశ్వాసం అనేటువంటి మీకు కవచం లేకపోతే ఎలా పోరాడతారు? నీతి అనేటువంటి డాల్ లేకపోతే ఎలా పోరాడతారు? సత్యం అనే వాక్యం అనే బెల్ట్ లేకపోతే, సత్యం లేక మీరు ఎలా పోరాడతారు? వాక్యం అనే ఖడ్గం లేకపోతే మీరు ఎలా పోరాడతారు? ఇవన్నిటితో పాటు 18వ వచనం అంటాడు, ఆత్మ వలన ప్రతి సమయంలో ప్రతి విధములైన ప్రార్థన విజ్ఞాపనం చేయించు. అది సో ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్. మీరు హంబుల్ చేసుకోవాలి, అందుకే తగ్గించుకోవాలి. మన జీవితంలో ప్రార్థన లేకపోతే మన జీవితంలో మీరు ఏది సాధించలేదు. అందుకని కంప్లీట్ ఒబీడియన్స్, పార్షియల్ ఒబీడియన్స్. దేవుడు మాట చెప్పినప్పుడు సమయంలో సౌలు రాజుగా ఉన్నప్పటికీ నువ్వు మాట వినాలి. ఇవాళ దైవజనుడి కంటే నువ్వు పెద్దోడు అయి ఉండొచ్చు, దైవజనుడి కంటే వయసులో నీకు పెద్దతనం ఉండొచ్చు, దైవజనుడి కన్నా డబ్బులు నీకు ఎక్కువ, దైవజనుడి కన్నా ఎక్కువ డబ్బులు ఉండొచ్చు, దైవజనుడి కన్నా నీకు అధికారం ఎక్కువ ఉండొచ్చు, దైవజనుడి కన్నా పొజిషన్ నీకు. బట్ డజంట్ మ్యాటర్, యు హావ్ టు లిసన్ టు ద మ్యాన్ ఆఫ్ గాడ్. నీ పొజిషన్ ఎంత అనేది ప్రశ్న కాదు. నువ్వు దైవజనుడి టాపా, కిందన, నువ్వు సమానమా, ఇవన్నీ కాదు అక్కడ ఇంపార్టెంట్. దైవజనుడు నీ పైన నాయకుడు, అది గుర్తుపెట్టు. మీ పైన నాయకుడుగా ఉన్న మాట మీరు తప్పక వినాలి. దేవుడు కొంత సిస్టమాటిక్ పెట్టాడు. దేవుడు సంఘం ఏమో ఎవరి మాట వినాలా? నాయకుడి మాట. కుటుంబంలోనేమో దేవుడు అన్న మాట ఏంటంటే, భార్యలారా మీ ఇంటికి యజమానుడు భర్త, మీరు కాదు. కొంతమంది అన్నారు ఆ భర్తకి తెలివి తక్కువతాను అండి, అందుకే నేను అలా ఉన్నమని దేవుడు చెప్పాలి. తెలివి తక్కువ కుటుంబాల్లో భార్యలు ఇంటికి యజమానులుగా ఉండండి నేను చెప్పాలి. తెలివి తక్కువ కుటుంబం అయినా తెలివైన కుటుంబం, దేవుని రూల్ ఒకటే. దేవుని రూల్ ఏంటంటే ఫ్యామిలీలో భర్త టాప్, అలాగే కుటుంబంలో పిల్లలకి పైన తల్లిదండ్రులు టాప్, స్కూల్లో టీచర్స్ టాప్, ఆఫీస్లో మన బాస్ మాస్టర్ టాప్. వీళ్ళందరికీ లోపడమని చెప్పాడు దేవుడు. దేవుడి పద్ధతి. స్లేవ్స్ అంటే దాసులారా మీ యజమానులకు లోబడండి, భార్యలారా మీ భర్తలకి లోబడండి, పిల్లలారా మీ తల్లిదండ్రులకి లోబడండి. సంగమా దైవజనుడు, ఇది ఒక సిస్టమ్ కదా. మరి మీరు లోబడకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి, దైవజనుడు ఏం చేస్తాడనంటే మిమ్మల్ని అందరినీ ఒక పొజిషన్లో తీసుకురావడానికి, ఒక టాప్ మోస్ట్ స్థితిలో తీసుకురావడానికి ప్రయాసపడతాడు. ఇప్పుడు ఉదాహరణ మీతో చెప్తాను. ఒక కోచ్ ఉన్నాడు అనుకోండి, ఆ కోచ్ ఏం చేస్తాడు? అలాగే ట్రైనింగ్ ఇచ్చి విజయం సాధించాలి. ఇవాళ మీ అందరి జీవితాల్లో విజయం వస్తుందా, అపజయం వస్తుంది? ఇవాళ మీ అందరి జీవితంలో విజయం రావాలి అని అంటే, విజయాన్ని పేరెట్టుకుంటే విజయం రాదు. నా పేరు విజయ్ అని పేరెట్టుకుంటే విజయం రాదు. మా ఊరి పేరు విజయవాడ అని పెట్టుకుంటే విజయం రాదు. విజయం అనేది దేవుడు ఇచ్చింది, ఇట్స్ గాడ్స్. అది విజయం మనకి రావాలి అని అంటే పేర్లు ఏం లేదు. ఎంతమంది పేర్లు పెట్టుకున్న వాళ్ళు అపజయంలో ఉన్నారు, ఓడిపోయిన స్థితిలో ఉన్నారు. కనుక దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది ఏంటంటే, విజయం కావాలి అని అంటే దేవుని మాటకి లోబడాలి. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? ఇప్పుడు ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతాను, అప్పుడు మన అందరూ టీమ్మేట్స్
చర్చ్ అందరూ ఎస్ఎస్సి చర్చిలో ఉన్న వాళ్ళందరూ ఫుట్బాల్ ప్లేయర్స్. నేను ఎవరిని? కోచ్. కోచ్ అంటే ఏంటి? నేర్పించేవారు కదా, మిమ్మల్ని అందరినీ తరిపిదించేవారు. సో నేనేమన్నాను, మనం గెలవాలంటే మీరు ఎందరూ ఏం చేయాలి? నేను చెప్పినట్టు చేయాలి. ఇదిగో మనం గెలవాలంటే మీరు సరిగ్గా పరిగెత్తలేకపోతున్నారు. మీరు పరిగెత్తి ఆయాసం, ఎందుకంటే ఎక్కువ ఫుట్బాల్ మ్యాచ్లో బాగా పరిగెత్తాం. సో ఎంత పరిగెట్టాలంటే ఆ పరిగెట్టేటప్పుడు ఒదురు పోస్తే ఆయాసం వస్తే నువ్వు పరిగెట్టలేవు. సో నువ్వు బాల్ డ్రాగ్ చేయాలి, బాల్ తీసుకెళ్ళి అవతలకి వెళ్ళి గోల్ చేయాలి. సో ఆటగాళ్ళందరికీ ముందు పరుగు వెరీ ఇంపార్టెంట్. స్టామినా బిల్డప్ చేయాలి. ఏదైనా ఏ ఆటకైనా స్టామినా ఉండాలి. స్టామినా లేకపోతే ఏం చేయాలి? బాక్సింగ్ అయినా స్టామినా లేకపోతే బాక్సింగ్ చేయాలి. ఏ ఆటకైనా స్టామినా కావాలి. స్టామినా కావాలంటే ఏం చేయాలి? ఇట్లా మీరు ట్రైనింగ్ రావాలి. సో ట్రైనింగ్ ఇట్లా వచ్చినప్పుడు వచ్చిన కనపడట్లేదు. ఇట్లా వచ్చాయి. థ్యాంక్ యూ. వచ్చిన వాళ్ళందరూ ఆ చివరి కూర్చోవడం మంచిగా చేస్తారు. గుడ్. అది ప్రేమ కలిగి చేసే పని అని చెప్పారు. ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఎప్పుడు ఫస్ట్ సీట్లో కూర్చోవడం, చివరి సీట్లో కూర్చోవాలి. సో అర్థం ఏంటంటే అప్పుడు వచ్చిన వాళ్ళు చక్కగా కూర్చోడానికి అవకాశం. అది ప్రేమ. ప్రేమ అంటే కేవలం చూపించడం మాత్రమే కాదు, సీట్లో కూడా చూపించాలి. అది మీరు చూపించినందుకు వందనాలు. ఎందుకంటే మీరు చివరికి ఎందుకు వచ్చిన వాళ్ళు కూర్చోవాలి. చాలా సంతోషం. ఏదో చెప్తున్నానండి. కోచ్ ఇప్పుడు ట్రైనింగ్ ఇవ్వాలి. ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఆ టీం అంతా గెలుపు కోసం దగ్గర టీంలో ఇప్పుడు టీంలో 15 ప్లేయర్స్ ఉన్నారు. 15 మంది. ఇప్పుడు మన చర్చ్ అంతా ఇప్పుడు 150 మంది మన సంఘ సభ్యులు ఉన్నారు. ఆ 150 మంది కూడా టీం మెంబర్స్ కింద లేక కోచ్ 15 మంది చెప్పండి. ఇదిగో ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే స్టామినా బిల్డ్ చేయాలి. కనుక నేనేం చేస్తున్నానంటే మీకోసం నేను కూడా లెగిస్తాను. 5 గంటలకు లెగుతాం. 5 o'clock. 5 o'clock కల్లా మీరు ఎన్ని గంటలు లెగుస్తారో నాకు తెలియదు, కానీ 5 o'clock కల్లా అంటే 4:30కి లెగాలి, 4కి లెగాలి. 5 కల్లా ఏం చేయాలి? మీరు గ్రౌండ్కి వచ్చి, ఇందులో మన గ్రౌండ్ ఉంది కదా, ఈ గ్రౌండ్కి వచ్చి 5 నుంచి 6 వరకు మనం ఈ గ్రౌండ్ చుట్టూ పరిగెడదాం. మా కూర్చో కూర్చో కూర్చో. కనుక ఆ గ్రౌండ్ చుట్టూ తిరగడం 1 గంట సేపు. రైట్. దాని తర్వాత అప్పుడు నేను ఫుట్బాల్ ప్రాక్టీస్ చేపిస్తాను. దాని తర్వాత మ్యాచ్ ఆడదాం. 9 గంటలకి ఇంటికి వెళ్ళాం. కనుక ఇంత కష్టపడాలి. తర్వాత ఇప్పుడు 15 మంది ప్లేయర్స్లో ఫస్ట్ రోజు 5 వచ్చారు. ఎంత లేదు టీం రాలా. 10 people were absent. ఏంటి రాలేదు? పోలే ఒక రోజు కదా, నెక్స్ట్ డే ఏమైనా వస్తారేమో. నెక్స్ట్ డే వచ్చారు. నెక్స్ట్ డే వచ్చిన వాళ్ళు ఒకడు మానేశాడు, 4 వచ్చారు. బాగా గమనించండి. నెక్స్ట్ డే ఇది మాత్రం ఆపట్ల, ఎవడు వచ్చినా రాకపోయినా ఆపట్ల. కానీ ఈయన 3వ రోజు మళ్ళా ప్రాక్టీస్కి వస్తే ఈసారి మళ్ళా 4 వచ్చారు. ఇలాగా 1 రోజులు ప్రాక్టీస్ చేశారు. ఈ నెలంతా ప్రాక్టీస్లో ఈ 4 కొన్ని రోజులు ఈ 4లో 2 మానేడు, 2. కొన్ని రోజుల్లో 1. బాగా గమనించండి. ఆ టీం గెలుస్తుందా ఓడిపోతుందా చెప్పండి. కొంతమంది ఏమనుకుంటున్నారు తెలుసా, నేను రాకపోతే యువర్ టీం మెంబర్. నీ వల్ల సంఘానికి ఎంత డ్యామేజ్ దొరుకుతుందో తెలుసా నీకు? నీ వల్ల సంఘం ఓడిపోతుందని విషయం తెలుసా నీకు? నీ వల్ల సంఘానికి ఎంత చెడ్డ పేరు వస్తుందో తెలుసా నీకు? నీ వల్ల సంఘం ఎంత బాధపడుతుందో, దేవుడు ఎంత బాధపడుతుందో తెలుసా నీకు? టీం వల్ల ఆ మిగతా 4 ఎంత కష్టపడినా మిగతా వాళ్ళు రాలేనందువలన ఆ టీం ఓడిపోయింది. కానీ ఆ టీంలో స్టామినా కలిగి ఆటలో ఫైనల్ మ్యాచ్లో ఆడుతున్నప్పుడు ఎంత చక్కగా పరిగెత్తులో ఎవరంటే 4. ఎందుకంటే వాళ్ళు వచ్చారు, ప్రాక్టీస్ చేశారు, స్టామినా బిల్డప్ చేశారు, వాళ్ళు చక్కగా పరిగెట్టగలుగుతున్నారు. కానీ మిగతా వాళ్ళు పరిగెడుతుంటే ఆయాసం వచ్చారు, వచ్చారు ఆట ఆడడానికి, ఫైనల్ మ్యాచ్కి వచ్చారు. కానీ వాళ్ళు అశ్రద్ధ వల్ల, చూసారు, ఆ నిర్లక్ష్యం వల్ల, అందుకని సంఘంలో ఉన్న వాళ్ళు ఒకరికొకరు పురుకొలుపుకోవడం అది అందుకని అవసరం. అందుకని ఆమె రాకపోతే ఏంటి, ఆమె ఇంటి రాకపోతే ఏంటని కాదు. ఆ రాలేని దరిద్రులు మీరు ఫోన్ చేసిన దరిద్రులు పని
పనికి మాలిన వారు బైబిల్ చెప్తుందా, మంచి వాళ్ళు కాదు, కానీ వాళ్ళని ప్రోత్సహించవచ్చు. కానీ మ్యాక్సిమం ఒక్క సీట్ ఖాళీ లేదు, మీకు తెలుసు. ఇట్ వాజ్ అ ఫుల్ జామ్ రష్. బట్ అయినా వీఆర్ నాట్ హ్యాపీ. వై? బికాస్ వాళ్ళ వల్ల మనం ఓడిపోతున్నాం కదా. అసలు సంఘంలో లేకపోతే వేరే విషయం. నేను సంఘంలో సభ్యులు, టీమ్ మెంబర్స్, మనందరం కలిసి పరలోకానికి వెళ్ళేవాడు, ఫైనల్ మ్యాచ్ ఆడేవాడు. వెళ్తావా? ఆడవాళ్ళు నువ్వు ఉండిపోయే ప్రమాదం కూడా ఉంది. ఎందుకు? నీ భక్తి ఊడిపోతుంది. చూడండి, చెప్పండి, నలుగురిలో ఏం చేశాడు? ఆనందం రావట్లేదని ఒకడు ఆగింది, ముగ్గురు వచ్చారు. అలా ముగ్గురు లేని ఇంకోడు ఆగిపోయాడు. ఒకసారి ఒకడే వచ్చాడమ్మా. మిగతా వారిలో ఎందుకు అలాగ అశ్రద్ధ వచ్చింది అంటే బికాస్ సీయింగ్ అదర్ పీపుల్. సోమరిపోతులను చూసి వీరికి సోమర్తనం వస్తుంది. ఇప్పుడు నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, సౌలు చెప్పాడు సమూయేలు, ఏమన్నాడు? అమాలేకీయులందరూ ఏం చేయమన్నాడు? హతమార్చాడు. ఇది దేవుడు చెప్పాడు. పిల్లల్ని కూడా కనికరించొద్దు, ప్రత్యేకంగా చెప్పాడు. పశువుల్ని కూడా కనికరించొద్దు అన్ని చెప్పేసారు. ఇన్స్ట్రక్షన్స్ వర్ గివెన్ బిఫోర్. ఎవరిని కనికరించకుండా అందరినీ నాశనం చేసి రమ్మన్నాడు. రైట్. ఇప్పుడు మిలిటరీ తీసుకొని వెళ్ళాడు. ఎవరు? సౌలు. దేవుడు చెప్పిన మాట విన్నాడా? వినలేదా? విన్నాడు. వెళ్ళాడు కదా. యుద్ధం చేశాడా లేదా? చేశాడు. అందరినీ సంహరించాడా లేదా? సంహరించాడు. విజయం సాధించాడా లేదా? విజయం సాధించాడు. అమాలేకీయులను ఓడించాడా లేదా? ఓడించాడు. ఇజ్రాయెల్ దేశం లేకపోతే ఈ దేశం గెలిచిందా లేదా? గెలిచింది. కానీ చేసిన తప్పేంటో తెలుసా? అసలైన రాజుని ఉండనిచ్చాడు. ఆ రాజుని బండీలతో గొలుసులతో కట్టుకొని తీసుకొస్తున్నాడు. దాంతో పాటు రంకెలేస్తున్నాయి, అంటే బలమైనటువంటి పశువులను కూడా వెనకాల కట్టుకొని తీసుకొని వస్తున్నాడు. కానీ ఈ విషయం పాస్టర్ గారికి తెలుసా? తెలియదు. తెలియదు. కానీ దేవుడు ఆ విషయాన్ని ఆయనకి చెప్పేశాడు. దేవుడు ఏం చెప్పాడో తెలుసా? సౌలు నా మాట వినలేదు. అమ్మ, అదే ప్రభు, విజయం సాధించలేదా? నా మాట వినలా. ఇవాళ సౌలు వెళ్ళాడా వెళ్ళలేదా? యుద్ధం చేసాడా చేయలేదా? చేశాడు. అందరినీ చంపాడా చంపలేదా? చంపాడు. విజయం సాధించాడా? సాధించలేదా? కానీ దేవుడు స్టిల్ సాటిస్ఫై అయ్యాడా? సాటిస్ఫై అవ్వదు. దేవుడు సంతృప్తి చెందాడా? దేవుడు సంతోషించాడా? ఎందుకని? పార్షల్ ఒబీడియన్స్. అర్థమైనా? పార్షల్ అంటే అర్థం సగం విధేయత. విధేయత కాదు. ఇవాళ నేను మీటింగ్కి వచ్చాను, కానీ 8 గంటలకు రావద్దు, ఇంటికాడికి వచ్చాను. నేను రావద్దని చెప్పాను, ప్రత్యేకంగా చెప్తున్నాను. డోంట్ కాదు. నేను రావడం వల్ల ఉపయోగం ఏం లేదు. యు ఆర్ డిసొబీడియంట్. మీరు అవిధేయులు. కొంతమంది 7:30కి వచ్చారంటే 7:30 7:30 తెలుసా? 8 o'clock అంటే హాఫ్ అన్ అవర్ డిలే తర్వాత వచ్చింది. అది విధేయత అవ్వదు. హాఫ్ అన్ అవర్ అయినా 3 రోజుల మీటింగ్ లో 1 రోజు మానేసిన అది భక్తి అవ్వదు. 1 రోజు మానేసిన, ఇక 3 రోజులు మానేసారంటే అది కంప్లీట్ అవిధేయులా? కంప్లీట్ అవిధేయులైనా, 1 రోజు వచ్చిన వాళ్ళైనా, ఏదైనా అవిధేయత. అవిధేయత. దేవుడు సౌలుకి చెప్పమని చెప్పాడు. నీకు చెప్పిన మాట నువ్వు వినలేదని చెప్పు, నీ రాజ్యం నిలవదు. నేను నీ రాజ్యం ఇంకొకరికి ఇచ్చేస్తున్నాను. ఇది గుండె పగిలిపోతుంది. ఇవాళ నీ దగ్గర ఉన్న డబ్బులు తీసేసుకోవాలంటే, నీ దగ్గర ఉన్న ఆశీర్వాదాలు దేవుడు తీసేసుకోవాలంటే ఆయన తీసేసుకుంటాడు. గుర్తుపెట్టుకో. మీ దగ్గర ఉన్నది మీ దగ్గర ఉండదు, ఆయన చెప్తాం తీసేసుకోవాలి. ఇవాళ చెప్పాను, ఇవాళ ముగ్గురు చచ్చిపోయారు. ఏమైంది ఆయన ఆస్తి? ఆయన ఎప్పుడో ఎక్కడో వచ్చింది, కారు కూడా ఉందానికి, కారు మీద వచ్చి రైల్వే స్టేషన్ దగ్గర కారు పెట్టి, ఆ జోబీలో, ఆ పిల్లోడి జోబీలో తాళాలు, కారు తాళాలు పెట్టి అలా ఏంటి పని? కావాలని చంపుకున్న వాళ్ళు ఉంటారు, కొంతమంది మామూలుగా చనిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆయుష్ని పరిపూర్ణంగా అనుభవించి మనం ఈ లోకాన్ని విడిచిపెట్టేస్తున్నామా? పూర్తి ఆరోగ్యాన్ని అనుభవించి, దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని అనుభవించి, భూమి మీద మన దినాలు ఎన్నో, అవన్నీ పూర్తి అయ్యే వరకు నువ్వు ఉన్నావా? సౌలుతో చెప్పు, నాకు సంతోషం లేదు, నీ రాజ్యం లేదు.
చెప్పారు. సమూయేలు దగ్గరికి పాస్టర్ గారు వచ్చారు. సమూయేలు పాస్టర్ గారు వచ్చాడు ఇప్పుడు సౌలు దగ్గరికి. సౌలుతో చెప్తున్నాడు, నువ్వు చేసే పని ఏంటి అంటే, సౌలు అన్నాడు, ఏం చేశాడు? నువ్వు దేవుడు మాట లేదు, అలా అనొద్దు అని అంటున్నాడు. ఎందుకు? ఇవాళ మనం కూడా ఏమంటాం, నేను విన్నాను, మనం విన్నాం అనుకుంటున్నాం, కానీ దేవుడు దృష్టిలో అది విన్నట్టుకోవాలి. నువ్వు వినలేదనంటే అలా అనొద్దు, నేను విన్నాను, నువ్వు చెప్పినట్టు వెళ్ళాడుగా, నువ్వు చెప్పినట్టు ఏం చేశాను, యుద్ధం చేశానుగా, నువ్వు చెప్పినట్టు నేను విజయం సాధించాను కదా. మరి ఈ రాజు అంటే రాజు ఏంటి అగుని తీసుకొచ్చాను, వాడిని కూడా ఎందుకు బ్రతికించు, అక్కడే కదా చంపేమన్నా అని పాస్టర్ గారు కత్తి తీసి, కాకపోతే సమూయేలు కత్తి తీసి ప్రధాన సమూయేలు లేపేస్తాడు, సమూయేలు చంపేస్తాడు రాజుని. నువ్వు చంపలా, మళ్ళీ నువ్వు చంపవనల్లా, సమూయేలు చంపేస్తాడు, సమూయేలు నరికేస్తాడు. ఆ రంకెలేస్తున్న ఆ పశువులేంటి, ఓ అయ్యా నీ దేవునికి బలి అర్పించిన, అమ్మ బాబు ఎంత గర్వమ్మాడు, నీ దేవుడు కాదా, నీ దేవునికి అంటే మరి నీ దేవుడు ఎవరురా? ఎంత సన్నాస మాటలు వస్తాయి చూసిన, మాట వినలేనప్పుడు నీ దేవునికి బలి అర్పించడానికి అంటాను, ఆయన నీ దేవుడు కాదా? సరే, ఈ తర్వాత మాత్రం రాజ్యం, ఐఎమ్ గోయింగ్ టు టేక్ అవే ది కింగ్డమ్ ఫ్రమ్ యూ. ఈ నుంచి రాజ్యం తీసేసుకుంటున్నాను, అది దేవుడు మాట. నీ నుంచి కథంతా మారిపోద్ది, గుర్తెట్టుకోండి. కథంతా మారిపోవడం అంటే అన్ని మంచిగా జరగడం కాదు, నీకున్న రాజ్యాన్ని కూడా తీసేసుకోవడం. కథ మారిపోయింది, సౌలు కథ మారిపోయింది. అది కథ మారిపోవడం అంటే అన్ని మంచిగా జరుగుతుంది అనుకోకండి, అది కథ మారిపోవడం కూడా. ఇవాళ దేవుడు అంటే ఎందుకు భయం లేదు, బ్రతుకుతున్నారు మీరు. అరే ఎంత దూరం, రేపు పొద్దున్న నేను బాధ, రేపు పొద్దున్న దేవుడు మనం మెగా చేసి ఇంకొక దగ్గర ఎక్కడ పెడతాం, ఎన్నో కిలోమీటర్ల దూరంలో ఉండొచ్చు, మరి అప్పుడు ఎలా వస్తారు మీరు? మీకు ఒక 2 కిలోమీటర్ల దూరంలో రాలేకపోతారు, ఇంటి పక్కన చర్చ వల్ల రాలేకపోతారు. 4 కిలోమీటర్ల దూరం, రేపు పొద్దున్న 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు రేపు పొద్దున్న సైట్ ఇస్తే మనకి అక్కడ రాగలుగుతారా మీరు? అక్కడ వాక్యం వినగలుగుతారా మీరు? విధేయత నేర్చుకోండి. ముందు ప్రార్థనకు వచ్చిన మీరు విధేయత, అది చాలా సంతోషంగా ప్రార్థనకు వచ్చారు, కానీ టైంకి వచ్చినప్పుడే మీ విధేయత. చాలా సంతోషం, 3 రోజులు ప్రార్థనకు వచ్చారు, ఆ విధేయతలో కొనసాగండి. రాలేని వాళ్ళకి చెప్పండి దేవుని, అది మోకాళ్ళ నుండి ప్రార్థన అంటే. మోకాళ్ళ నుండి ప్రార్థన కోసం ఇక మా సేవ చెప్పవలసి వచ్చింది. తగ్గించుకొని ప్రార్థన చేయడం, హంబల్. అందుకని మాట అంటాడు, నా పేరు పెట్టండి 2 దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 14 వచ్చిన, 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయం 14 వచ్చిన వాళ్ళు ఏమన్నాడు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము ఏం చేయాలి, తమ్ము తాము తగ్గించుకొని. ఏది తగ్గింపు? తగ్గింపు అంటే మాట వినడం. తగ్గింపు అంటే నా చిత్తం కాదు ప్రభు, నీ చిత్తం. తగ్గింపు అంటే అవుతానే నా ఇష్టం కాదు ప్రభు, నీ ఇష్టం. ఇవాళ ఎందుకు మానేశారు మీరు? 1, 2, 3 మీటింగ్లు కొంతమంది ఎవరి ఇష్టం చేశారు మీరు? నీ ఇష్టం చేశారు. మీకేమన్నా అనారోగ్యమా? కాలు చేయి పడిపోయిందా? పెరాలసిసా? రాలేని స్థితి? చావు బతుకుల్లో ఉన్నారా? ఎంత దేవుడు ఆరోగ్యం ఇస్తే ఎంత గర్వం అండి మీకు. కొంతమంది బాధ్యతలు కలిగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు రాలే, లైవ్ ఇవ్వాలి, వాక్యం డిస్ప్లే చేయాలి, వాళ్ళు ఇంటికాడ పడుకున్నారు. రాకండి, ముట్టుకోకండి. మీరు ముట్టుకోకపోయిన పని ఆగిందా? సేవ ఆగిందా? లైవ్ డిస్ప్లే ఆగిందా? లైవ్ ఆగిందా? పెద్ద నీకంటే పెద్దోడు దిగిపోతాడు, ఇంకొకడు నీకంటే టాలెంట్ ఇంకొకటి దిగిపోతాడు. ఎవడు టాలెంట్ నేను గొప్ప అనుకోకండి, తీసి పడేస్తాడు దేవుడు. ముట్టుకోకండి అలాంటి వాళ్ళు. మీరు పని చేయడం మీకు ఇష్టం లేదు, ముట్టుకోకండి. మిమ్మల్ని బలవంతం చేసి ముట్టుకోమని అనట్లా. బట్ ఇఫ్ యూర్ డెడికేటెడ్, కమ్ ఆన్, డూ ఇట్ డెడికేటెడ్. ఆ డెడికేషన్, నాకు అలాగుందండి ఇలాగుందండి రాలేకపోతే ముట్టుకోకండి, చేయకండి, ఇంకొకరు చేస్తారు. కానీ బాధ్యతలు వేయండి, రెస్పాన్సిబిలిటీస్ వేయండి, అది తగ్గింపు. ఆ బాధ్యత రాజుగా నువ్వు వెళ్ళకపోతే, నువ్వు విజయం సాధించకపోతే అక్కడికి తప్పగా ఇంకొకటి రెడీగా ఉన్నాడు. దావీదు రెడీగా ఉన్నాడు, నువ్వే పెద్ద గ్రేట్ అనుకుంటున్నావు. బట్ నేను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడు తెలుసా? గొర్రెలు మేపుకునే కుర్రాడిని తీసుకొని వస్తున్నాను. ఎందుకో తెలుసా? నా మాట వినే కుర్రాడు, నన్ను ప్రేమించే కుర్రాడు, నన్ను ఆస్వాదించే కుర్రాడు, హృదయపూర్వకంగా నన్ను ఆరాధించే కుర్రాడు. ఐ వాంట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్స్. దేవుడికి కావాల్సింది అలాంటి
హృదయం శుద్ధి కలిగినటువంటి వారు, హృదయం శుద్ధి కలిగిన వారు ధన్యులు. హృదయం అశుద్ధి కలిగిన హృదయం నిండా కపటం, కుల్లి, ద్వేషం, అసూయ, చెత్త, సదానం పెరిగిన దేవుడికి అసహ్యం. హృదయంలో ఉన్నదంతా ఇదే. ప్రతి మనిషి హృదయం చెడిపోయింది. కానీ ఎవరి హృదయం అయితే యేసు ప్రభుకి ఇస్తాం, ఆ హృదయం మాత్రమే బాగుపడదు. ఆ హృదయం మాత్రమే దేవుడు శుద్ధి చేస్తాడు. కాకపోతే మనుషులందరూ హృదయం చెడిపోయింది, మనుషులందరూ హృదయం పాడైపోయింది. హృదయం అన్నిటికన్నా ఘోరమైన వ్యాధి కలిగింది. అని బాగు చేయగలిగినాడు ఎవరు? అందుకే నా కుమారుడు నీ హృదయం నాకు ఇమ్ము అన్నాడు. ఎప్పుడైతే మన జీవితాన్ని ప్రభుకి ఇస్తామో, మనం సమర్పిస్తామో, మనం సరెండర్ చేసుకుంటామో, నా హృదయాన్ని ప్రభుకి ఇస్తామో, అది ఇంపార్టెంట్. విశ్వాస అంటేనే సరెండర్ లైఫ్ ఉండాలి. విశ్వాస అంటేనే విధేయత చూపించాలి. విశ్వాస అంటేనే లోబడాలి. మీకు అలా లోబడడం లేనప్పుడు మీరు విశ్వాసాలు ఎలాగవుతారండి? మీ ప్రార్థనా జీవితం ఎలా ఎదుగుతుందండి? తగ్గించుకోవాలి. ఎవరైతే తగ్గించుకుంటారో, నా పేరు పెట్టబడిన జనం మీరు, క్రైస్తవులు అని పిలువబడుతున్న ప్రజలు మీరు, విశ్వాసులు, క్రీస్తు లేడా మీ పేరులో? క్రిస్టియన్స్ అంటే ఎవరు? క్రీస్తు కనబడట్లేదా? నా పేరు పెట్టబడినటువంటి జనం, నా జనం అయినటువంటి మీరు తమను తాము తగ్గించుకోలేకపోతున్నారు. మీ చెడు మార్గాన్ని విడిచి, ఏంటా చెడు మార్గం? మీరేం చేయాలి? తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను అడిగి చెడు మార్గములను విడిచి నేడలా. అది వాళ్ళు ఎంతమంది చెడు మార్గం విడిచిపెడుతున్నారు? ప్రార్థన చేసి ప్రభువా నేను తప్పు చేసి ఒప్పుకుంటున్నా. ప్రార్థన చేసి ఒప్పుకోవాలి చెడు మార్గం. ప్రార్థన చేసి ప్రభువా నా కోపం ఉంది తీసే. ప్రార్థన చేసి ప్రభువా నాలో చెడ్డ బూతి మాటలు మాట్లాడతాను తీసేయాలి. ఎక్కడి నుంచి మంచి మాటలు. ప్రార్థన చేసి ప్రభువా నేను సరిగా ప్రేమ కలిగి లేని ప్రభువా, నేను ఈ రోజు నుంచి ప్రేమ కలిగి జీవిస్తాను. దట్స్ వాట్ యు వుడ్ ప్రే ఫర్. అప్పుడు దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని. అది అప్పుడే దేవుడు మన ప్రార్థన వింటాడు. కానీ మన ప్రార్థనలు ఎందుకు వినట్లేదు? మీరు తగ్గింపు లేదు. ఏదో మీరు చేయొచ్చు. కొంతమంది అనుకున్నారు మేము దశం బాగా వేస్తున్నాం, ఇవాళ మన లైఫ్లో ఎందుకు దీవెనలించబడట్లేదో తెలుసా మీకు? మీరు ఈవెన్ ఇచ్చే విషయంలో కూడా పార్షియల్ ఒబీడియన్స్ ఉంటాయి. ఏ ఒబీడియన్స్? పార్షియల్ ఒబీడియన్స్ అంటే సగం విధేయత. ఉదాహరణ మళ్ళీ ఇంకోటి చెప్పనా? పార్షియల్ ఒబీడియన్స్ అననీయ సభ్యులు ఇచ్చారే ఇవ్వలేదు. మరి దేవుడు ఎందుకు చంపేశాడు? ఇవ్వడం పెద్ద గ్రేట్ అనుకుంటున్నారు మీరు, కానీ ఇచ్చారు కదా. మీరు అనుకోవచ్చు అలా సగం ఇచ్చిన వాళ్ళు కూడా లేరు కదా. కానీ దేవుడు సగం విధేయత దేవుడికి ఇష్టం. అది దాని అర్థం. బయలుదేరింది కదా పాపం లోతమ్మ, బ్రతికించచ్చు కదా, పోనీ కనికరించచ్చు కదా. మిగతా వాళ్ళు కనీసం బయలుదేరని కూడా బయలుదేరదు కదా. అల్లుళ్ళు అసలు బయలుదేరలేదు కదా. అల్లుళ్ళు ఎగతాళి చేశారు కదా. మరి వాళ్ళని బట్టి లోతమ్మ కొంచెం బెటరే కదా. బెటర్ కాదు. మీరు రాలేని వాళ్ళని బట్టి మేము 8 గంటలకే వచ్చాం కదా. కాదు, మీరు బెటర్ కాదు. 8 గంటలకు వచ్చిన వాళ్ళు బెటర్ కాదు. అర్థమైంది మీకు? 7:30కి వచ్చి 7:45కి వచ్చిన వాళ్ళు బెటర్ కాదు. మీరు ఏదో కారణాలు చెప్పండి. అమ్మో పని ఇప్పుడు రైలు బండి వెళ్ళిపోతుంది 7:30 అంటే నాకు పని ఉంది, నాకు డ్యూటీ ఉంది, నా డ్యూటీ ముగించుకో. ఆ డ్యూటీని తొందరగా ముగించుకో. మీ బాస్కో, మీ ఓనర్కో, మీ పనుడికో చెప్పేసి నేను వెళ్ళిపోనండి, కొంచెం నాకు ఇవాళ పని ఉంది. రోజు వెళ్ళట్లేదు కదా, ఒక్కరోజు నేను పర్మిషన్ కొంచెం శుక్రవారం నేను ప్రాంతానికి వెళ్ళాలి, 7:30 కల్లా నేను అక్కడ ఉంటాను కనుక కొంచెం నేను పనిచేశాను ఇప్పుడు వరకు 7 గంటల వరకు. ఇంటికి వెళ్ళి స్నానం చేసి మొహం కడుక్కొని పోవడం అవసరంలా డైరెక్ట్గా వచ్చి దేవుడు నువ్వు స్నానం చేసేవో లేదో చూడడం, మొహం కడుక్కున్నావో లేదో చూడడం, డైరెక్ట్గా వచ్చి వాక్యం నేను ప్రార్థన చేయి దేవుడిలో. అది విధే, అది చూస్తాడు దేవుడు. ఆ హృదయం నా చిన్నప్పటి నుంచి నేను ఆ డిసిప్లిన్ మెయింటైన్. ఒకరోజు నేను బస్సులు లేట్ అవ్వడం వల్ల బస్సు ఆగిపోవడం, నా గుండె అంతా గలిబిలి తాడేపల్లి కూడా మీటింగ్కి వెళ్తున్నాను. ఎంత గలిబిలి అయిపోతుందంటే ఆఖరికి లేట్ అయిపోయాను. నా తప్పు కాదు, బట్ ఈవెన్ దో అది చూస్తాడు దేవుడు. నీ హృదయంలో ఎంత బాధపడుతున్నావు, నీ హృదయంలో ఎంత సంతాపం పొందుతున్నావు అది చూస్తాడు. గాడ్ సీస్ యువర్ హార్ట్. ఈ హార్ట్ ఎంత ఇచ్చింది కదా. అననీయ చెప్పారు వాళ్ళు, అననీయ చెప్పారు దశపదమో లేకపోతే కానుకో లేకపోతే పొలం అమ్మిన దాంట్లో భాగం కాదండి.
మొత్తం చిరాస్తి అంటే అర్థం వాళ్ళకి 10 లక్షలు వచ్చింది అనుకోండి, 10 లక్షలు దేవుడికి ఇచ్చేస్తామన్నారు. ఉన్న వాళ్ళకి సమర్పణ కలిగిన 10 లక్షలు రూపాయలు ఉంచుకోం. అది వారు వాగ్దానం చేశారు సంఘం దగ్గర. కానీ వాళ్ళు ఏమనుకున్నారు, వాళ్ళని అంత ఎందుకులే కొంత దాచుకొని, ఆ కొంత ఎంత మనకు తెలియదు, అంతా ఎందుకులే అని కొంత దాచుకొని, అంటే మేబీ 5 లక్షలు దాచారు, లేకపోతే 2 లక్షలే దాచి 8 లక్షలు తెచ్చారు, ఐ డోంట్ నో. బట్ కొంత మాత్రం దాచారు. తెచ్చి అబద్ధం ఆడలేదు. ఏమన్నారు? ఇంతకే ఉన్నామన్నారు. సగం ఇచ్చినందుకు, లేకపోతే పార్షియల్ ఒబీడియన్స్ చూపించినందుకు. ఒబీడియన్స్ చూపించారు, విధేయత చూపించారు, కానీ పూర్తి విధేయత చూపించలేనందుకు అది విధేయతగా దేవుడు పరిగణించలేదు. వాళ్ళిద్దరినీ దేవుడు చంపేశాడు. దేవుడు అలా చేస్తాడా? దేవుడే. సంఘమునకు మిగిలిన భయము కలిగాను. ఫస్ట్ టైం సంఘంలో అందరికీ భయం వేసింది. ఎందుకంటే ఇప్పటి వరకు అంత సంతోషమే, అది బాధ లేదు. ఇప్పటి వరకు అంత హ్యాపీనెస్. ఎందుకంటే బాప్తిజం తీసుకొని 3000 మంది బాప్తిజం తీసుకొని సంఘం అభివృద్ధి అవుతుంది, సంఘం మంచి భోజనం చేస్తుంది, సంఘం అందరికి పెద్దవాళ్ళకి భోజనం పెడుతుంది, చాలా చక్కగా అభివృద్ధి అవుతుంది. ఇప్పటి వరకు ఏ ఫెయిల్యూర్ లేదు, ఇప్పటి వరకు ఏ అపజయం లేదు. సడన్ గా చచ్చిపోగానే చర్చిలో కూడా, అది కూడా చర్చిలో లేక మందిరం, లేకపోతే దేవుని సన్నిధిలో, అది భయం వేసింది. పార్షియల్ ఒబీడియన్స్ ఇస్ నాట్ ఒబీడియన్స్. మీకు అర్థమైంది ఎందుకు తగ్గించుకోవడం అంటే అది ఒక్క మొక్క చెప్పడానికి అంతసేపు. కనుక దేవుని బిడ్డలైనటువంటి మీరు మోగాళ్ళుని, ఇప్పుడు నెక్స్ట్ వచనం చదివితే 15వ వచనం, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను. చూసారు? రెండోది, ప్రార్థనలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే బాహ్యంగా పురుషుడు బలపరచబడడం కాదు, బయట వ్యక్తి బలపరచబడడం కాదు, మీ అంతరంగ పురుషుడు బలపరచబడ్డాడా. ఈ ప్రార్థనా మీటింగ్లకి ఎందుకు తెలుసా? మీరు ఈ మీటింగ్లు రావడం వల్ల, ఇంటిగా నువ్వు ప్రార్థన చేసుకోవడం వల్ల, ఇలాంటి ప్రార్థన కూడికలకి శుక్రవారాలు రావడం వల్ల, 1, 2, 3 తారీఖులు ప్రార్థన కూడికలు రావడం వల్ల నువ్వేమవుతావో తెలుసా? నీ అంతరంగ పురుషుడు బలపడతాడు. అది నీ అంతరంగ పురుషుడు బలపడతాడు. ఎంత బలపడతాడంటే, నీ అంతరంగ పురుషుడు బలపడడం అంటే ఏంటి? ఎంత బలపడతాడు? సాయిగా చెప్పండి. అంతరంగ పురుషుడు బలపడడం అంటే ఏంటి? అంతరంగ పురుషుడు బలపడడం అంటే ఏంటి? అంతరంగ పురుషుడు బలపడడం అంటే ఏంటి? అంతరంగ పురుషుడు బలపరచబడ్డం అంటే ఏంటి? తెలియదు మీకు? అంతరంగ పురుషుడు బలపరచబడ్డం అంటే ఇవాళ చాలా క్లుప్తంగా 2 మాటలు చెప్పారు. అంతరంగ పురుషుడు బలపరచబడ్డం అంటే అర్థం ఏంటంటే, లోపల ఉన్నటువంటి ఇన్నర్ మ్యాన్ లోపల ఇంకో మనిషి ఉన్నాడు, ఆయన ఆత్మ. ఇవాళ మనం చచ్చిపోగానే మనలాంటి వ్యక్తి ఇంకోటి బయటకు వచ్చాడు. మనలాంటి వ్యక్తి ఇంకోటి బయటకు వచ్చి ఆయన వెళ్ళిపోతాడు. ఎందుకంటే కొన్నిసార్లు సీసీ కెమెరాలో మనం చూస్తాం, చచ్చిపోయిన ఆపరేషన్ థియేటర్లోని శవం అక్కడే ఉంది, కానీ ఆ మనిషి అలా వెళ్ళిపోవడం, ఆయన లాంటి మనిషి వెళ్ళిపోవడం, అలా చూసి ఆ సీసీ కెమెరా ఫుటేజ్ తర్వాత కనపడదు. ఆ సీసీ కెమెరా గదిలో ఉన్నంత వరకు పోర్ట్రేట్ చేసి తర్వాత ఏమైందో తెలియదు, వెళ్ళిపోయింది అక్కడ. సో ఆత్మ పోవచ్చుకుంది, ఆత్మ వెళ్ళిపోయింది. ఆత్మ నీలాగే ఉంది, ఆత్మ వెళ్ళిపోయింది. ఆ ఆత్మ నాలాగే ఉందని అనడానికి రుజువు ఏంటండి? ఇక్కడ మా తెలుగు మాస్టర్ చెప్పాడు, పుట్టికాడి నుంచి చాండు లెక్కట్టుకో గొంతులో ఉంటాడు. అది కరెక్ట్ అనుకున్నాను నేను. అది తప్ప నాకు మా తెలుగు మాస్టర్ తెలియదు, ఎందుకంటే దేవుడు వాక్యం తెలియదు. వాక్యం చదివినప్పుడు అర్థమైంది, ఆత్మ మనలో నివసిస్తాడు. ఆత్మకి శరీరానికి ముడి వేసేసాడండి, వెండి తాడు తెగిపోతాడు. ఎప్పుడైతే మనం చచ్చిపోతామో అప్పుడు మనలో ఉన్న ఆత్మ మనలో నుంచి బయటకు వచ్చేస్తాం. అందుకే నేను డెత్ని ఏమన్నానంటే, మరణాన్ని ఏమన్నానంటే సెపరేషన్ అన్నారు. ఏంటి సెపరేట్ అయిపోతుందంటే, శరీరంలో నుంచి ఆత్మ వేరైపోవడాన్ని మరణం అన్నారు. మరణానికి డెఫినేషన్ అది. డెఫినేషన్ మరణం అంటే ఏంటంటే శరీరంలో నుంచి ఆత్మ వెళ్ళిపోవడం బయటికి. అందుకే నువ్వు పడుకున్న శరీరం దగ్గర ఏడిసిన ఉపయోగం లేదు. అది శరీరం, ఆ మనిషి కాదు. ఆల్రెడీ
ఇక్కడ పాము ఏదో వదిలేస్తాం, అది పామా కాదు, అది కుసుము. అసలైన పాము వెళ్ళిపోయింది, కుసుము. ఆ శరీరం అసలైన వెళ్ళిపోయాడు, నువ్వు కుసుము ఆ డెడ్ బాడీ దగ్గర. అదే బాడీ అదంతే, అది జస్ట్ షెల్. ఆ షెల్ని తీసుకెళ్ళి భూమి మీద కప్పెట్టేయాలి, మనం భూమిలో పాతి పెట్టేయాలి. మనిషి కాదు, అసలైన మనిషి వెళ్ళిపోయాడు, ఆత్మ వెళ్ళిపోయాడు. ఆత్మ కూడా మనలాగా ఉంటాడనడానికి రుజువు ఏంటంటే, నరకంలోకి వెళ్ళిన వాళ్ళు ధనవంతుడు కానీ, పరలోకానికి వెళ్ళినోడు లేక పరదేశంలోకి వెళ్ళిన లాజర్ కానీ ఒకరినొకరు, లేకపోతే ధనవంతుడు లాజర్ని గుర్తుపట్టాడా లేదా? ఆత్మ దీపంగా ఉందనుకో, దీపం ఏ దీపం ఎవరిదో మనకేం తెలుస్తుంది? ఆత్మ దీపంగా లేదని, ఆత్మ ఎలాగుంది? మనిషిలాగే ఉన్నాడు. ఆయన ఎలాగున్నాడు? సేమ్ అడుక్కునేవాడు ఎక్కడ ఉన్నాడు అలాగే రూపం కనబడదు, కానీ తెల్ల బట్టలు వేసుకున్నట్టు ఉన్నది, లేకపోతే రూపం ఇంకా చాలా సౌందర్యవంతుడిగా ఉన్నాడు. అప్పుడు అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉన్నట్టు కనపడుతున్నాడు. అన్ని చూసాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు చచ్చిపోయినా నీవు కనపడతావు. మీకు అర్థమైందా? యేసు ప్రభు రూపాంతరం కొండ దగ్గర మోషే ఏలియాలు వచ్చారు. ఎలా గుర్తుపెట్టారు? మోషేని ఏలియాని గుర్తుపెట్టారంటే దీపాల్లా వెలిగారు, అది చచ్చిపోయి. కానీ రూపాంతరం అంటే అర్థం అది కనపడ్డారు. సో ఇలా మనం చాలా విషయాలు మనం చెప్పొచ్చు. మా పాయింట్ ఏంటంటే, ఎందుకు చెప్తున్నాను ఈ మాట? అంతరంగ పురుషుడు అంటే అర్థం ఇన్నర్ మ్యాన్. ఇప్పుడు మనకు డబుల్ పోజ్ మాట. ఇప్పుడు బయట మ్యాన్ ఉన్నాడు, ఇన్నర్ మ్యాన్ ఉన్నాడు. ఇప్పుడు రాజేంద్ర లాంటి రాజేంద్ర మాట, ఈ లోపల మ్యాన్. మనం దేనికి తిండి పెడుతున్నాం? మీరు దేనికి తిండి పెడుతున్నారు? శరీరానికి కదా తిండి పెడుతున్నారు. భోజనం మధ్యాహ్నం భోజనం చేశారా? పొద్దున్న టిఫిన్ చేశారా? ఎవరికి భోజనం పెట్టారు? ఎందుకు పెట్టారు? ఎందుకు పెట్టారు? అది మరి లేకపోతే మీరు బలం, మీరు నీరసం అయిపోతాం. తిండి ఒక పూట లేకపోతే నీరసం. మధ్యాహ్నం ఏంటి ఒక పూటకే నీరసం ఉంటారు. ఆయనకి ఏం చేస్తున్నారు? అన్ని శుభ్రం, తల దగ్గర నుంచి కాళ్ళు వరకు శుభ్రంగా తోమేసి శుభ్రంగా చేసేస్తారు. చక్కగా పౌడర్ రాస్తున్నారు, లేకపోతే కాలు రుద్దుతున్నారు, లేకపోతే సబ్బు పెట్టి రుద్దుతున్నారు. అన్ని ఎన్ని బహిరంగమైనటువంటి పురుషుడికి ఇన్ని చేస్తున్నారే, అంతరంగ పురుషుడికి మీరు ఏం చేశారు? కనీసం ఈ శుక్రవారం మీటింగ్ కూడా కూర్చోబెట్టి దేవుడు మాటలు వినిపించారు. 1, 2, 3 మాటలు కూర్చొని వినిపించి, ప్రభువుని పాటలు పాడి, ప్రభువుని ఆరాధించి, ప్రభువుని స్తుతించి, ఎలుగెత్తి కనపరిచి, దాట్స్ వాట్ యు హావ్ టు డు సో దట్ ఇన్నర్ మ్యాన్ విల్ బి స్ట్రాంగ్. మీ అంతరంగ పురుషుడు పాటలు పాడుతుంటే ఆనందిస్తాడు, వాయిద్యం వేస్తాడు, ఆనందిస్తాడు, సంతోషిస్తాడు, గొంతులేస్తాడు. గొంతు అంటే అది కొంతమంది గొంతు అంటే బయట కాదు, లోపల మ్యాన్ గొంతయ్య. అంతరంగంలో గొంతు కనపడదు. అంతరంగములో హృదయములో ఆనందం, హృదయములో నాట్యం, హృదయంలో డ్యాన్స్. ఆ డ్యాన్స్ కొన్నిసార్లు శరీరం తట్టుకోక, కొన్నిసార్లు శరీరం కూడా వచ్చాడు. కానీ లోపల ఉండాలి ఆ డ్యాన్స్. మెయిన్ డ్యాన్స్, మెయిన్ ఆనందం, హృదయంలో ఆనందం. నా హృదయము ఎంతగా మారింది కానీ ఈ సంతోషము నీకు కానీ, ఎందుకని నా జీవితంలో ఏమిచ్చాడు దేవుడు? ఆ సంతోషంతో అంతరంగ పురుషుడు బలపరచబడ్డాడు. ప్రార్థన చేస్తున్నారా? ఎవరు అంతరంగ పురుషుడు బలపరచబడతాడంటే, ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళ అంతరంగ పురుషుడు మాత్రమే. ప్రార్థనలో ఉంటేనే అంతరంగ పురుషుడు. అంతరంగ పురుషుడు బలపరచబడ్డం అంటే అర్థం ఏంటో తెలుసా మీకు? లోపల మనిషి బలపరచబడ్డం అంటే అర్థం ఏంటో తెలుసా మీకు? ఆత్మీయ బలపరచబడ్డం అంటే ఏంటి? రాస్తుంది, అంతరంగ పురుషుడు పురుషుని యందు శక్తి కలిగి. అంతరంగ పురుషుడు శక్తి కలిగి. ఎలా శక్తి వస్తుంది? అంతరంగ పురుషుడు ఎలా శక్తి వస్తుందో తర్వాత నేర్చుకుందాం. కానీ అంతరంగ పురుషుడు ప్రార్థనలో శక్తిమంతుడిగా తయారవుతే ఏమైంది చెప్పండి? అంతరంగ పురుషుడు శక్తిమంతుడిగా తయారవుతే ఏమైంది చెప్పండి? అంతరంగ పురుషుడు మన శరీరంలో బలపరచబడి ఏమైందో తెలుసా? ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. అంటే అర్థం అంతరంగం మారిపోతుంది. అంతరంగ పురుషుడు బలపరిచే కొద్ది అంతరంగం మారిపోతుంది. అంటే ఏంటి అర్థం? థింకింగ్ మారిపోద్ది, పద్ధతి మారిపోద్ది, స్వభావం మారిపోద్ది. అది మారాలి అంటే నువ్వు బలపరచాలి.
నువ్వు బలపరిస్తేనే లోపల మారిపోతా ఉంటుంది మాట. అది ఎప్పటి వరకు మారుతుండాలా? చచ్చిపోయేంత వరకు. రోజు 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 నూతన పరుస్తూ ఒక్క రోజు ఏ రూపంలోకి వచ్చేస్తాం? క్రీస్తు స్వరూపంలోకి వచ్చేస్తాం. అది ఆ క్రీస్తు స్వరూపంలోకి వచ్చి రేపు పొద్దున్న సంపూర్ణ రక్షణ అక్కడికి వెళ్ళి పొందుతాం. కానీ ఆ టైం వరకు మనం ఎంతగా మౌల్డ్ అవుతున్నాం అనేది ప్రశ్న. ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ వస్తే ఏమైందో తెలుసా? మీరు ప్రేమ, మీరు సంతోషం, మీరు సమాధానం, మీరు దీర్ఘశాంతం, మీరు దయాలత్వం, మీరు మంచితనం, మీరు విశ్వాసం, మీరు సాత్వికం, మీరు ఆశానికం, ఇవి వచ్చాక అంతరంగ పురుషుడు బలంగా లేడనుకో, మీరు అంతమంత జాగ్రత్త మీద ఆలోచన. జాగ్రత్వం అంటే ఏంటి? సెక్షువల్ థాట్స్. అపవిత్రత అంటే ఏంటి? కాముకత్వం అంటే ఏంటి? ఇవన్నీ ఎక్కువైపోతున్నాయా? ఎందుకని మీకు దాని మీద జయం లేదు? అంతరంగ పురుషుడు బలం లేదు. విగ్రహారాధన, అభిచారం, ద్వేషం. మీలో ద్వేషాలు ఉన్నాయా? ఒకరంటే ఒకటి పడదు, ఒకరంటే ఒకటి ద్వేషం. మన చర్చిలో కూడా ఒకరికొకరు మాట్లాడుకోరు. రాజంటే మాట్లాడు, ఇలాంటి మాట్లాడు. యూ ఆల్వేస్ ఫైట్. వై యూ ఫైట్? ఐ డోంట్ అండర్స్టాండ్. ఒకడు ఫ్యాన్ వేసుకుంటే ఫైట్, ఒకడు ఫ్యాన్ వేసుకోమంటే ఫైట్, ఒకడు పోస్ట్ పెడితే ఫైట్, ఒకడు పోస్ట్ పెట్టకపోతే ఫైట్. వాట్ కైండ్ ఆఫ్ చర్చ్ ఇస్ దిస్? ఆర్ యూ లవింగ్ వన్ అనదర్? హేట్రేడ్, భావం, ద్వేషభావం ఉన్నప్పుడు ఒకరినొకరు అసహించుకుంటారు. నేను పెద్ద, నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను అందంగా ఉంటాను, నేను అందంగా ఉన్నాను, నేను ముందంటే నేను, నాకంటే నువ్వేంటంటే నువ్వేంటి. అంతరంగ పురుషుడు బలం లేనప్పుడు యూ ఫైట్. ఇంట్లో ఫైట్, బయట ఫైట్, సంఘంలో ఫైట్, ఆల్వేస్ యూ ఫైట్. ద్వేషం, ఇంకా కక్షలు. వాళ్ళ మీద కక్షలు ఉన్నాయా? క్రోధాలు ఉన్నాయా? అసూయలు ఉన్నాయా? భేదాలు లేవా? ఎన్నో ఉన్నాయండి. అర్థం ఈ అంతరంగ పురుషుడు ఏం లేదు చెప్పండి. అంతరంగ పురుషుడు బలం లేనప్పుడు చర్చిలో వచ్చి దేవుని బిడ్డలంగా మీలో ఐక్యత, ప్రేమ, అనురాగం, ఒకరికొకరు మాట్లాడు, ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకోవడం, ఒకరు చేయి పట్టుకోవడం, ఒకరినొకరు కౌగులించుకోవడం, ఒకరికొకరు, అది లవ్. లవ్ ఉంటే లవ్. చర్చికి కొంతమంది ఎందుకు వస్తారో తెలుసా? ఎందుకు వస్తారు? ఆ ఉద్దేశం లేదు. ప్రేసుకున్న దగ్గర కూడా వచ్చింది ఎందుకు? రొట్టెలు దొరుకుతాయని కొంతమంది ప్రశ్నించాలి, అడవైన ప్రశ్నలు వేయాలి. కొంతమంది అసలు ఈ బాధ ఏంటో చూద్దాం అసలు ఏంటంటే, కొంతమందే ఏం చెప్తారు ఇవి హార్మోన్స్ పొందాలని వచ్చారు. కొంతమంది స్వస్థత కోసం వచ్చారు, బాగు చేయించుకోవడానికి వచ్చారు, బాగు దయ్యాలు పోగొట్టడానికి. కొంతమంది రకరకాల బ్యాచ్లు ఉంటాయి. ఇక్కడ కూడా చర్చి కొంతమంది ఎందుకు వస్తారు? కొంతమంది డబ్బులు సాయం, కొంత ఎక్కడైనా సాయం దొరుకుతుందా, ఎవడైనా దొరుకుతాడు, ఎవడైనా ఇస్తాడు, ఎవడో దొరకకపోతే చర్చిలో ఉన్న వాళ్ళని అడుగుదాం, అప్పు పుడుతుందా, ఏం పుడుతుందా? నీ ఉద్దేశం దేవుడికి తెలియదా? వాళ్ళు అప్పు కోసం వస్తారు, సహాయం కోసం వస్తారు, వాళ్ళందరితో మాట్లాడుతూ ఉంటారు, అందరితో ఫ్రెండ్షిప్ చేస్తారు, మెల్లిగా అందరినీ అడగడం ప్రారంభిస్తారు. దేవుడికి తెలియదండి. చర్చికి వచ్చినప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకోవడంలో తప్పేం లేదు. కానీ వచ్చిందే నువ్వు ఆ మోటివ్ అన్నప్పుడు కక్ష ఎలా స్టార్ట్ అవుతుందో తెలుసా నీకు? అప్పుడు ఒక ప్రేమతో పోలే కదా, పాతతో 10,000 ఇచ్చారు. ఆ 10,000 ఇచ్చి కట్టట్లేదు. ఇది వచ్చే నెల ఇచ్చేస్తారన్నారు. వచ్చే నెల అయిపోయింది, 10 నెలలు అయిపోయింది. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు సంఘంలో ఫైట్ ఎందుకు మొదలైంది తెలుసా నీకు? ఎందుకు? నేను ఇచ్చిన అప్పుడేవా? అందుకే కొంతమంది చర్చికి కూడా రారు. వాళ్ళు ఎందుకు రారు అనుకున్నారు? అడుగుతారేమో, కట్టలు వస్తుందేమో, వాళ్ళు వస్తారు కదా, అందుకే నేను సరి చూసుకుంటాను. వాళ్ళు లేని బ్యాచ్ సెకండ్ సెషన్ పోతారు, ఈ సెకండ్ సెషన్ పోతే ఫస్ట్ సెషన్ పోతారు. బ్యాడ్ మేనర్స్. అర్థమైందా? ఇలాంటి అదవ పనులు చేయకండి. వ్యాపార స్థలంగా మార్చేయకండి సంఘాన్ని. చర్చ్ ఈస్ నాట్ బిజినెస్. కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా? చర్చికి వచ్చిన వాళ్ళని చీటీ వేస్తావా? చర్చికి వచ్చిన వాళ్ళని చీటీలు అడగకండి. ఇది వ్యాపార స్థలం కాదు. ఇది మళ్ళీ వేసిన వాళ్ళని హెరాస్మెంట్ చేయడం, వాళ్ళ చర్చి మానేయడం, ఇలాంటి భక్తిహీనతైన పనులు సంఘంలో జరగనియద్దు.
ఒకవేళ నా వరకు వస్తే మాత్రం చాలా సీరియస్ మాట్లాడు. ఐఎమ్ వెరీ సీరియస్ ఆన్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. వచ్చిన వాళ్ళని కూడా సంఘంలో వచ్చిన వాళ్ళని మీటింగ్ అయిపోతుంది కడకపోయినా బాల్కనీలోనూ రోడ్డు మీద చిటి కట్టలేదండి, చిటి కడతావా, అప్పు ఇవ్వలేదండి, ఎప్పుడు ఇస్తావు, రోడ్ల మీద మళ్ళా భక్తి లేదు. అంతరంగ పురుషుడు బలంగా లేడు. అంతరంగ పురుషుడు బలంగా ఉన్నప్పుడు వ్యాపారాలు కాదు మనకు వచ్చేది, భక్తి కోసం వస్తాం. ఎవరైనా చేసుకో బయట ఎక్కడన్నా, చర్చిలో ఉన్న వాళ్ళు కాదు అడగొచ్చింది. ఒకవేళ తెలుసుకొని వాళ్ళే మీరు చీటీ వేస్తారంట కదండి, మరి మేము కూడా జాయిన్, వాళ్ళు వచ్చి నేను అడిగితే జాయిన్ చేసుకో. నువ్వు అడగ 10 మందిని, మళ్ళీ ఇవ్వకపోతే రోడ్ల మీద అడిగి చెత్త పనులు చేయక. భక్తి లేదు కొంతమందికి, అంతరంగ పురుషుడు స్ట్రాంగ్ లేడు. నేను చెప్పాను కదా, నాకు ఎంతమంది ఇవ్వాలా, మనం 13-14 లక్షల రూపాయలు రావాలా. ఒక్కడిని అడగలేదు నేను ఇప్పుడు వచ్చి, ఒక్కడిని అడగల. 14 lakhs రూపీస్ రావాలి. మన సంఘంలో ఉన్న వాళ్ళే కొంతమంది చిట్టి లేమంటే అది కూడా వేసాను నేను, వాళ్ళు కూడా ఇవ్వలేదు నాకు. ఒక్క మాట అడగలేదు, ఇప్పటికీ అడగలేదు. వాళ్ళు ఇచ్చినప్పుడు వేస్తారు, వాళ్ళు ఇబ్బందులు ఉన్నారు. అది అలాంటప్పుడు నువ్వు వెయ్యి. నేను నాలా ఉండగలిగితే నేను ఎన్నో మందికి అప్పుడు ఇచ్చా, సాయం చేశా. అట్లా ఎందుకు కట్టలేదని ఇంటికి వెళ్ళాలి, ఎప్పుడు ఎవరిని పంపించలేదు, ఎప్పుడు వచ్చినప్పుడు అడగలేదు, ఇప్పుడు వచ్చు. అలా ఉండగలిగినప్పుడు నువ్వు చెయ్యి. దేవుడు ఇచ్చినప్పుడు అప్పు ఇచ్చేవాడు మనం ఫ్రీగా ఇవ్వు. వడ్డీ ఒక్కడి దగ్గర, మళ్ళీ ఎవరి దగ్గర వడ్డీ కానీ వడ్డీ వ్యాపారం ఎందుకు చేస్తాము? రూపాయి వడ్డీ కూడా తీసుకోవాలి, రూపాయి. మామూలు బ్యాంక్ వడ్డీ బ్యాంకులో పడేసినా వస్తాయి 3 రూపాయలు. 3% ఎక్కడ ఎవడు ఇచ్చిన మంచి వడ్డీ అని వచ్చా, మోసం వడ్డీ. ఇవాళ ఎంతమంది ఎంత దౌర్భాగ్యంగా ఏమంటారు, కాల్ మనీలో తిరుగుతున్నారు. కాల్ మనీ వడ్డీ, భయంకరమైన కాల్ మనీ. అమ్మో చాలా ప్రమాదం పడ్డవారు. ఇంట్లో పాము తిరుగుతున్నట్టు, ఇంట్లో శాపం నడుస్తున్నట్టు గుర్తుపెట్టుకుని ఎప్పుడైనా చేయకండి. వడ్డీ వ్యాపారం అసలు చేయకండి, వడ్డీలకి ఇవ్వకండి. దేవుని బిడ్డలు సాధ్యమైతే సాయం చేయి, ఉపకారం చేయి. వాళ్ళు నమ్మదగిన ఇస్తే తీసుకో, ఇవ్వకపోతే పోలే. ఇచ్చినప్పుడే డిసైడ్ అయిపోవాలి, కట్టకపోతే నా పరిస్థితి ఏంటని అప్పుడు ఇవ్వు. నా మీద నమ్మకం ఉండి ఇస్తే అన్నప్పుడు ఇవ్వు. ఒక ఆవిడ నాకు ఫోన్ చేసింది, ఏమంటే నేను చాలా ఇబ్బందిగా ఉన్నాను. సరే అంత కొంత 10,000 పంపించాను. ఇప్పుడు అయిపోయిన తర్వాత 2 లక్షలు కావాలంటే నేను ఇవ్వలేను డైరెక్ట్. తన అర్థం ఏంటి, ఇప్పుడు ఏదో చిన్న సాయం చేశాను, అలా లక్షలు కూడా ఇచ్చి ఉన్నాయి. ఇంకా నేను కొంచెం జాగ్రత్త పడుతున్నాను, ఎందుకంటే నా 14 లక్షలు వచ్చేస్తే అప్పుడు పోనీ అయ్యానే ఇచ్చేవాడిని అందుకే. చర్చస్ ఇవాళ చాలా మంది అంతరంగ పురుషుడు బలహీనంగా ఉన్నారు. అందుకనే మనం గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 19వ వచనంలో మనం చూసినట్లయితే శరీర కార్యాలు స్వస్థమై ఉన్నవి. ఆ శరీర కార్యాలు ఏమనగా జారత్వం, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, విచారం, ద్వేషం. ఏమంటే ఇవన్నీ మనలో ఉన్నాయండి ద్వేషాలు. ఎందుకంటే ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారు. కలహం ఉందండి, మత్సరం ఉందండి, క్రోధం ఉందండి, కక్షలు ఉన్నాయండి. అంతరంగ పురుషుడు బలంగా ఉంటే ఇవన్నీ తగ్గిపోతాయి. అంతరంగ పురుషుడు బలంగా ఉంటే చూడండి, నెక్స్ట్ రాస్తుంది, వేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. చూసారు 22వ వచనం. కానీ బైబిల్ చెప్తుంది, అయితే ఆత్మ ఫలం ఏమనగా సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం. మంచి ఇవాళ మీలో ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం ఉన్నాయా? కానీ అవి ఉన్నాయా? శరీర కార్యాలు ఉన్నాయా? ఆత్మ కార్యాలు ఉన్నాయా? ఆత్మ బలపరచబడితే ఆత్మ కార్యాలు ఉంటాయి. ఒకవేళ మీ శరీరం ఇంకా బలహీనంగా ఉంటే, అంటే మీ అంతరంగ పురుషుడు బలహీనంగా ఉంటే ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వదు, అంతరంగ మార్పు అవ్వదు. అంతరంగంలో మార్పు రాలేదు. చాలా మంది మీ బొట్టు తీసేయడం గొప్ప కాదు, మీ పైన వెలుపటి అలంకారం తీసేయడం గొప్ప కాదు, మీ అంతరంగ మార్పు ఇంపార్టెంట్. అంతరంగంలో చేంజ్ కనబడాలి, అంతరంగము స్ట్రాంగ్ గా ఉండాలి, అంతరంగ పురుషుడు బలంగా ఉండాలి. ఈ అంతరంగం ఎలా ఉన్నదని ప్రశ్న చెప్పండి కదా. ఇవన్నీ చెప్పడానికి నాకు సమయం సరిపోదు. ఇవన్నీ పూర్తి చేసేద్దాం అనుకున్నాను. 7 పాయింట్లు ఉన్నాయి, 7 విషయాల గురించి చెప్పాలి. 2 విషయం పోతే నేను ముగిస్తాను. 10 గంటలు నేను ముగించేద్దాను, మీరు 2 గంటలకు వచ్చిన. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ కమింగ్ ఆన్ టైమ్ అండ్ ప్రేయింగ్. వచ్చిన వాళ్ళు మొదటగా ప్రార్థన చేసిన. హూ ఇస్ ద వన్
Who started prayer? First prayer. Thank you. అందరూ ప్రార్థన చేయడానికి అవకాశం దేవుడు ఇచ్చింది. అందరూ లేచి నిలబడదాం, తీర్మానం చేసుకున్నాం. ప్రభువా, నేను మోకాళ్ళుండి అనగా అర్థం నా జీవితాన్ని తగ్గించుకొని నేను ప్రార్థనలో గడుపుతాను. నేను తగ్గించుకొని జీవిస్తాను. ప్రార్థన చేసుకోండి. జీవితాలు ప్రభు దగ్గర చక్కమరుచుకోండి, సరి చేసుకోండి, తీర్మానం చేసుకోండి. ప్రభుతో మాట్లాడండి. ప్రభువా, ఇది మొదలుకొని నా జీవితంలో సగం విధేయత కాదని రాస్తారు. ఇప్పటివరకు నాకు తెలియలేదు. సగం విధేయత కాదు కనుక నేను పూర్తి విధేయత చూపించాను. లోతు భార్య సొదొమ నుంచి బయలుదేరింది కానీ సగంలోనే ఆగిపోయింది. పూర్తిగా వెళ్ళలేకపోయింది. పూర్తిగా లోబడలేదు. అందుకు ఉప్పు స్తంభం అయిపోయింది. మీరు సౌలు అమాలేకీల్ని ఓడించాడు కానీ, యుద్ధం చేశాడు కానీ, విజయం సాధించాడు కానీ పూర్తిగా వెళ్ళలేదు. అందుకనే ఆయన జీవితంలో మీరు ఇచ్చిన రాజ్యాన్ని మళ్ళా తిరిగి తీసేసుకున్నారు. నిజమే తండ్రి, మాకు ఇచ్చి మీరు తీసేసుకుంటారు. ఒకవేళ మీకు మేము సంపూర్ణంగా లోబడకపోతే, సంపూర్ణంగా లోబడి మేము భయభక్తులు కలిగి మేము జీవించడంలో సహాయం చేయండి. సగం విధేయత, సగం భక్తి మేము చేయకూడదు. వాళ్ళు చాలా మంది వారికి ఇచ్చే అన్ని ఈవుల్లో నమ్మకంగా లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు, యథార్థంగా లేకుండా ఉండేవాళ్ళు ఉన్నారు, మోసం చేసేవాళ్ళు ఉన్నారు, మీ దగ్గర చీటింగ్ చేసేవాళ్ళు ఉన్నారు. అలాంటి చీటింగ్ చేసిన అననీయ సఫీరా ఏమైపోయారో చూసి వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు కొంతమంది అనుకుంటే నేను ఇస్తున్నాగా, కానీ మోసకరమైన మోసం చేసి ఏదో ఇస్తున్నామేమో, పూర్తిగా సమస్తములో నువ్వు ఇవ్వడం లేదు. నీ రాబడి అంతట్లో అన్నారు, కొంతట్లో కాదు. నీకు ఏ రకమైన రాబడి వచ్చినా, మీ ఆయన సంపాదన, మీ సంపాదన, నీ బిడ్డల సంపాదన, నీ కుటుంబ సంపాదన, ప్రతి దాంట్లో నమ్మకంగా ఉన్నవా? ప్రతి దాంట్లో యథార్థంగా ఉన్నవా? అలా ఉండుంటే పంట జనంత విస్తార దీవెనలు ఇస్తాను. ఈ పంటను తినివే ఈ పురుగులను నేను గర్తిస్తాను. డబ్బు అడిగిపోదు, గంగోళ్ళు వచ్చి కమ్మనయ్యేది. నీకు నేను తోడుగా ఉంటానని చెప్పింది. థ్యాంక్ యూ లార్డ్. కనుక మీ మాటకు లోబడి మేము జీవించడానికి సహాయం చేయండి. తగ్గించుకునే మనసు మాకు దయచేయండి. మోకరించే మనసు మాకు దయచేయండి. మోకాలంటే మోకాలు ఉండడమే కాదు, మా జీవితంలో మోకాల అనుభవం ఏమి నేర్పిస్తుందో అది మేము పాటించడానికి సహాయం చేయండి. మా జీవితంలో ఏ రకంగా మేము బ్రతకాలో మీ వాక్యం ద్వారా మాకు నేర్పిస్తుంది. నిజమే తండ్రి, అంతరంగ పురుషుడు బలపరచబడాలంటే మాలో పరిశుద్ధాత్ముడు ద్వారానే ఆ కార్యం జరుగుతుంది. మాలో ఆత్మ కార్యం, ఆ పరిశుద్ధాత్ముడి అవకాశం ఇచ్చినప్పుడే ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్, అంతరంగ పురుషుడు మార్పు చెందితే, అంతరంగ పురుషుడిలో ఉన్నటువంటి కక్షలు, క్రోధములు, అసూయలు, భేదాలు, విమతలు, ఈ భయంకరమైనటువంటి చెడులు, ఆ సెక్షువల్ డిజైర్స్, జాగ్రత్త, అమృత, కోపం, ఇవన్నీ ఇంకా మా జీవితంలో పని చేస్తున్నాయంటే ఇంకా పూర్తిగా మా జీవితాన్ని మేము బలపరచుకోలేదండి. అలా బలపరచబడ్డానికి మేము ప్రార్థన, మీ సన్నిధిని గౌరవించి, మీ సన్నిధికి వచ్చి మేలు పొందడానికి కృపణాలు చేయండి. నేను వందనాలు స్తోత్రాలు మీకు స్తుతులు సమర్పించుకోండి. మళ్ళీ కనపరుస్తాం, మీకు వందనాలు చేయిస్తున్నాం. శ్రేష్టమైన వాక్యం మాకు ఇచ్చారు. ఈ వాక్యం ద్వారా అంతరంగ పురుషుడిని బలపరచండి. ప్రార్థన ద్వారా అంతరంగ పురుషుడిని బలపరచండి. ఈ మాలో ఉంచిన ఆత్మ ద్వారా అంతరంగ పురుషుడిని బలపరచండి. మాలో ప్రేమ, మాలో సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, మంచివాడు అనిపించు, విశ్వాసం, సాత్వికం, ఆశ, నిగ్రహం మీరు కలిగి జీవించడానికి సహాయం. అట్టి కృప మా అందరి మీద అనుగ్రహించు. వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి. ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా మమ్మల్ని మీరు అభివృద్ధి చేయండి. ఇక నుంచి సగం విధేయత కాకుండా పూర్తి విధేయతతో మేము లోబడడానికి కృపదాయించాం. ఏ సాయిగరమైన నామలో మీకు బ్రతుకులు ఆస్వాదించి ప్రార్థించాలి. నేను ఎంత వేరుకుంటున్నాను తండ్రి. మన ప్రభు యేసుక్రీస్తు ప్రభు తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ మీరు సహవాసం ఇచ్చిన సహకారం మన అందరికీ తోడై
కాపాడి భద్రపడి సంరక్షించి ఆశీర్వదించునుగా. ఆమేన్. అందరూ చెప్పండి గట్టిగా. అందరికీ వందనాలు. దయచేసి ఒక నిమిషం కూర్చో.